హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను రాకేష్. తెలంగాణ రాష్ట్రంలో దేశ రాజకీయాల్లో ఎన్నో పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. దేశ ప్రజల్ని ఒకవైపు మరల్చి దేశ రాజకీయాలకు సంబంధించిన అంశాల గురించి ఇలాంటి మాటలు మాట్లాడుకోకుండా అన్ని పార్టీలు చేస్తున్నటువంటి రాజకీయ క్రీడ ఏదైతే ఉందో దానికి సంబంధించిన విషయంలో పూర్తి స్థాయిలో మనతో మాట్లాడడానికి ఏపీ జర్నలిజం ఆఫ్ కాలేజ్ దానికి సంబంధించి 27 ఇయర్స్ నుండి కొన్ని వేల మందిని ఈరోజు జర్నలిస్టుగా మార్చినటువంటి సతీష్ చంద్ర సార్ ఉన్నాడు. సీనియర్ జర్నలిస్టు, ఆంధ్రప్రభ లాంటి పెద్ద పత్రికలకు సంపాదకీయంగా ఉండి గ్రేట్ ఆంధ్ర పత్రికకి ఎడిటర్గా ఉంటూ సార్ రాసేటువంటి రచనల కోసం ఒక కాలంని రెగ్యులర్గా చూసేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎన్నో ఛానళ్ళల్లో తను ఇంటర్వ్యూలు తీసుకోవడము, సుకుమార్ లాంటి డైరెక్టర్లు కూడా సతీష్ చంద్ర గారు ఇంటర్వ్యూకి వస్తున్నారు భయపడ్డాను అన్నటువంటి విషయాలు కూడా మనం చూసాం. సార్ వాటి అన్నిటికి సంబంధించినటువంటి విషయాలు సార్ని అడిగి తెలుస్తున్నాం. సార్ వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. వెల్కమ్, థ్యాంక్ యూ. దేశ రాష్ట్ర రాజకీయాలు గమనిస్తే సార్ పూర్తి స్థాయిలో ప్రజల్ని ఒక అంశం వైపు మరల్చి వీళ్ళు వేరే ఏదో పని చేస్తున్నారనే కోణం కనబడతా ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 ఇయర్ అయిపోయింది. ఒక ప్రభుత్వము పండగ జరుపుకోవడం అంటే మేము 1 ఇయర్ చాలా గొప్పగా చేసినామని పండగ జరుపుకోవడం కోసం ప్రజాధనాన్ని వ్యయం ఖర్చు చేసి పండగలు జరుపుకోవడం అనేది ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు? ఓకే, ఏడాది పాలన మీద మాట్లాడుకోవడం కానీ ఏడాది పాలనని సెలబ్రేట్ చేసుకోవడం కానీ కొత్త కాదు. ఎన్టీ రామారావు దగ్గర నుంచి ముఖ్యమంత్రి పదవిని చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నాక 1 సంవత్సరం పూర్తయిన తర్వాత కూడా ఏడాది పాలనకు సంబంధించి ఆయన అప్పట్లో చర్చలు ఇట్లాగే జరిగాయి. అది పెద్ద ఆక్షేపించదగింది కాదు. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తెలంగాణలో ఏడాది పాలన అన్నది అట్లా చూడడం కన్నా అసలు దేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయి? కాబట్టి మనది పక్కన కర్ణాటక, ఇంకొకటి అంతే. సో కాబట్టి తెలంగాణ అనేది కాంగ్రెస్కి ప్రతిష్టాత్మకమైనటువంటి రాష్ట్రాలలో ఒకటి. ఓకే, అధికారంలో ఉన్నది. అందుచేత ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున అట్లాగే నాయకుడి తరఫున ఏడాది పాలనని చేసుకోవడం ఒక అంశం. రెండవది ఏమిటంటే అసలు కాంగ్రెస్ గెలిచిన తర్వాత ప్రతిసారిలాగే కాంగ్రెస్ అనేటప్పటికీ గెలిచిన తర్వాత అధికారంలోకి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థులు ఎక్కువ మంది ఉంటారు. కానీ ఒక ఏడాది ముగిశాక ముఖ్యమంత్రి స్థానానికి పోటీ పడే వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తర్వాత మిగిలిన వాళ్ళు చూస్తే 2వ స్థానం, 3వ స్థానం, 4వ స్థానం, 5వ స్థానం కాకుండా 6, 7వ స్థానాల్లో ఉంటారు. నియరెస్ట్ ఎవరు లేరు. దాదాపు ఇది ఒక రకమైన విజయం ఇన్సైడ్ అనమాట. అంటే ఆయన ఒక నాయకుడిగా ఎమర్జ్ అయ్యాడు. ఇక రెండవది ఏమిటంటే ఒక పాలనలో గత 10 మన ఇంతకుముందు వరుసగా మనం చూసినటువంటి 9 ఏళ్ల పాలన కేసీఆర్ పాలనప్పుడు అది కూడా ఆశ్చర్యకరమైనది తెలంగాణలో జరిగింది. అన్ని తెలంగాణలోనే జరుగుతాయి వింతలు. కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశం మొత్తం మీద ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ఆ పార్టీ వెంటనే ఓడిపోద్ది. కానీ బీఆర్ఎస్ రెండవసారి గెలిచింది. అందుకోసం ఆయన ఒక ఏడాది ముందుకు తీసుకొచ్చి ఒక వ్యూహం అనమాట. అందుచేత కాంగ్రెస్ వచ్చింది. ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇప్పుడు రెండు పక్షాలు మనకు కనిపిస్తుంది, భారతీయ జనతా పార్టీ అండ్ బీఆర్ఎస్. అది రెండవ దఫా వచ్చేసరికి బీఆర్ఎస్ పీక మీద కత్తి పెట్టినట్టుగా బీజేపీ ఎదిగిపోయింది. కాబట్టి బీజేపీ అనేది కొంచెం పెద్ద శత్రువు కాబట్టి బీఆర్ఎస్కి దాన్ని స్కటల్ చేయాలి, కొద్దిగా దాన్ని ఆపాలి. కాబట్టి కాంగ్రెస్కి కొత్త చోటు ఇచ్చినట్టు ఇచ్చాడు. కాంగ్రెస్ ఇంతగా ఎదుగుతుందని ఆయన కూడా ఊహించి ఉండకపోవచ్చు. కానీ కాంగ్రెస్ ఆల్టర్నేటివ్ అయింది అసలు బీజేపీ బీఆర్ఎస్. సో ఇప్పుడు మళ్ళీ అంటే కాంగ్రెస్ని రక్షించుకోవాల్సిన అవసరం బీఆర్ఎస్కి ఏర్పడింది. ఇప్పుడు కాంగ్రెస్కి కూడా అతి త్వరలో బీఆర్ఎస్ని రక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఓకే, ఎందుకోసం అంటే బీజేపీ ఎదగకూడదు. రైట్. సో కాబట్టి మీకు ప్రతి అంశాన్ని కూడా ఒక భారతీయ జనతా పార్టీ ఇక్కడ దానిని నిరోధించడానికి అవసరమైనటువంటి వ్యూహాలనే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కూడా.
అయినా జీహెచ్ఎంసీ ఉందనుకోండి, రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలు కానీ స్థానిక ఎన్నికలు కానీ, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో దాదాపు ఒకసారి బీఆర్ఎస్కే ముచ్చెమట్లు పోయించింది బీజేపీ. గెలిచేసిందేమో అని అనుమానం క్రియేట్ చేసింది, అంత బాగా చుచ్చుకుపోయింది. అలాంటిది సెంటర్లో అంత స్ట్రాంగ్గా ఉండి ఇప్పుడు ఉండేటప్పుడు కాబట్టి బీజేపీని నిలువరించడం అనేది ప్రధానమైనటువంటి సమస్యగా ఉంటుంది. ఇక సంవత్సర కాలంలో అనేసరికి ఆయన దృష్టి అంటే ఒక్కొక్కళ్ళ మీద ఒక ఫోకస్ ఉంటుంది. యాక్చువల్గా ఇక్కడ మనకి ఈ ఫోకస్ సంబంధించి మనం చాలా జాగ్రత్తగా చూస్తే హైదరాబాద్ పరిసరాల మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. హైదరాబాద్ పరిసరాలకు వచ్చేటప్పటికి ఉదాహరణకి ఆక్రమణలు, చెరువులు హైదరాబాద్, తర్వాత మూసి హైదరాబాద్ అంటే అర్థం ఏంటి, హైదరాబాద్ గురించి ఆలోచించేట్టు చేశాడు అందరినీ ఎక్కువ భాగం. అంటే మిగిలిన రూరల్ తెలంగాణకి రైతులకి రుణమాఫీలు అవన్నీ జరుగుతుంటాయి, సంక్షేమ కార్యక్రమాలు అన్నీ జరుగుతుంటాయి. బట్ ఇమ్మీడియట్గా వచ్చేటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ని ప్రిపరేషన్గా 1 ఇయర్ని పూర్తిగా వాడేశాడు ఆయన. ఓకే. సో కాబట్టి ఇప్పుడు చూడాలి అంటే బీజేపీని ఏ మేరకు నిలువరించగలరు, అట్లా బీఆర్ఎస్ని ఏ మేరకు. మరీ బీఆర్ఎస్ ఒక పార్టీ వీగిపోయి ఒక పార్టీ స్ట్రాంగ్గా ఉందనుకోండి, అది కాంగ్రెస్కి మంచిది కాదు. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదన్నా ఉంటుంది ఖచ్చితంగా చేయాలి అని వాళ్ళ వ్యూహకర్తలు ఆలోచిస్తారు. సో ఆ మేరకు అది ఒక రకంగా అంటే ఫెస్టివల్ని ప్రతిదాన్ని కూడా ప్రచారంగా వాడుకుంటారు. ప్రతిదాన్ని ఒక ప్రచారంగా వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తుంటారు. పైపచ్చు ఇంకొక రేవంత్ రెడ్డి గారు చేస్తున్న మరొక అంశం ఏంటంటే, అసలు ఇంతకుముందు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ కానీ చెప్పుకోలేకపోయింది, తెచ్చిన పార్టీగా బీఆర్ఎస్, టీఆర్ఎస్ తర్వాత బీఆర్ఎస్ తెలంగాణ తెచ్చిన పార్టీగా అలా స్థిరపడింది. 9 ఏళ్ల తర్వాత మేమే ఇచ్చామని చెప్పడం కన్నా ఎవరు రిసీవ్ చేసుకోరు. అట్లా కాకుండా పాత ముద్రల్ని అంటే తెచ్చాము అని చెప్పుకునేటువంటి ముద్రల్ని మెల్లగా తుడిస్తే బెటర్గా ఉంటుంది, అప్పుడు తన వైపు ఉంటుంది. అందులో భాగమే తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి కానీ, అట్లాగే ఆయన ఈవెన్ మనం ప్రయాణం చేసేటువంటి సో కాబట్టి టీఎస్ని తీసి టీజీ పెట్టడం కానీ, సో కాబట్టి ఆయన ఏవైతే ముద్రలుగా భావించారో ఆ ముద్రలను తొలగించి అంటే తెలంగాణ ఉద్యమానికి ఏకైక విలాసం టీఆర్ఎస్ కాదు, సో ఒక రకంగా అది మాది, మేము కాంగ్రెస్తోనే తెచ్చామన్నది పరోక్షంగా చెప్పడం అనేది ఈ 2 పద్ధతుల్లోనూ ఆయన ఈ సంవత్సర కాలాన్ని బాగా ఖర్చు చేశారు. ఇప్పుడు టీజీ మార్చడానికి సంబంధించిన విషయంలో మనోభావాలు ఉండకపోవచ్చు, కానీ ఇప్పుడు తల్లి మాత అనేవి ఏవైతే ఉన్నాయో, దుర్గమ్మ అనుకున్నాం అంటే మతాలకు సంబంధించిందే కాకుండా మనకు భారతమాత ఉన్నది, తెలుగు తల్లి ఉన్నది, తెలంగాణ తల్లి, ఇట్లా అవసరమైతే ఫ్యూచర్లో జిల్లాకు తల్లి వచ్చినా ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితులు ఉండకపోవచ్చు. కానీ వీటికి సంబంధించినటువంటి విషయంలో కూడా వాళ్ళ రూపాలను మార్చడం అనేది ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు? మనకు తెలియకుండానే మన కల్చర్లో అంటే మన వాళ్ళు అంటే విశ్వాసాలలో కల్చర్ అంటే కల్చర్, అది విశ్వాసాల కల్చర్ కాకపోవచ్చు, విశ్వాసాల్లో గమ్మత్తుగా ఉంటుంది. అంటే దేవుడు అనే భావన, దేవత అనే భావన, అంటే దైవ భావనకి పురుష రూపం ఎప్పుడు వస్తుంది, స్త్రీ రూపం ఎప్పుడు వస్తుంది. దైవ భావనకి మనం కొంచెం భయపడ్డప్పుడు పురుష రూపం వస్తుంటుంది, దేవుడు ఉంటుంటారు. భయం వచ్చినప్పుడు దేవుడు తలుచుకుంటారు, ఎవరైనా భయం వచ్చినప్పుడు దేవుడు అనుకుంటారు, దేవత అనుకోరు. కానీ భక్తి వచ్చిందనుకోండి, ఒక ఎంబాడిమెంట్ని చూపించడానికి ఒక స్త్రీమూర్తిని, మాతృమూర్తిని దాన్ని చేస్తుంటాం. అంటే ఇండియా ఉందనుకోండి, ఇండియా అందరికీ సింబల్ చేయడానికి ఒక భరతమాత, ఇట్లాగా స్త్రీ రూపం తీసుకుంటాం. అట్లా మన నదులకు కూడా స్త్రీ రూపం తీసుకుంటాం, భాషకి కూడా స్త్రీ రూపం తీసుకుంటాం. సో భాష అని అనుకునేటప్పుడు ఆంధ్ర ప్రాంతం వాళ్ళు అది తెలుగు తల్లి అన్నారు. సో తెలుగు తల్లి అందరికీ వర్తిస్తుందేమో తెలుగు మాట్లాడే వాళ్ళకనే అనుకునేవారు. కానీ తర్వాత ఒక అస్తిత్వం అనేది, ప్రాంతీయ అస్తిత్వంలో భాష కూడా వచ్చింది. ప్రాంతీయ అస్తిత్వం కేవలం ప్రాంతానికి సంబంధించినటువంటి భాష అన్నమాట. అంటే ఒక అభివృద్ధి సంపద ఒక చోటకి వెళ్ళిపోతే ఆ ఎక్కడ సంపద ఉంటుందో అక్కడ మాట్లాడే భాష ప్రామాణికమైన భాషగా మారిపోయే ప్రమాదం ఉంది. అలా జరిగింది. కృష్ణ, గోదావరి వాళ్ళు మాట్లాడేది అదే తెలుగు,
అదే ప్రామాణికమైన తెలుగు అనే భావనలో ఉంటుంది. నిజానికి ఆ తెలుగులో సంస్కృత పదాలు చాలా ఎక్కువ ఉంటాయి. తెలుగు పదాలుగా ఉండిపోయినవి చాలా భాగం తెలంగాణలో ఉంటాయి. మంచి తెలుగు సంస్కృత తత్సమాలు లేని తెలుగు ఉంటుంది ఇక్కడ. అంటే కొంచెం ఉర్దూ అది కలిసే అవకాశం ఉంటుంది కానీ బట్ తత్సమాలు లేని ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు యాదికి వచ్చింది అన్నాం అనుకోండి, అది నాకు జ్ఞాపకం వచ్చింది అంటే అది సంస్కృతం కలిసింది, ఇది తెలుగు కదా. కాబట్టి ఈ తెలుగు మన నిజానికి తెలుగు తల్లి అంటే మరి ఇటు కూడా వర్తించాలి. కానీ ఆ తెలుగుని ఏం చేశారు, ఇక్కడ తెలంగాణ తెలుగు సంబంధించి తెలుగు మాండలికాన్ని, తెలుగు యాసని, ప్రతి ప్రాంతానికి యాస ఉంటుంది. యాస వేరు, ఉత్తరాంధ్ర యాస గోదావరి జిల్లాలో ఉండదు, గోదావరి జిల్లాలో యాస కృష్ణాలో ఉండదు, కృష్ణాలో ఉండే యాస రాయలసీమలో ఉండదు, రాయలసీమలో ఉండేది మరో చోట ఉండదు, మారిపోతుంటుంది. యాస గురించిన కాదు సమస్య. ఇక్కడి మాండలికాన్ని లేకపోతే దాన్ని తక్కువగా చేసి చూడడం అనేది అది ప్రామాణికం కాదు అనడం వల్ల మాకు ఒక ఐడెంటిటీ ఉంది అని భాషని తర్వాత ప్రాంతాన్ని కూడా తీసుకుని ఒక ఐడెంటిటీ, అస్తిత్వం అని అంచేత మాకొక ఈ అస్తిత్వానికి ఒక రూపం కావాలి. తెలంగాణ తల్లి అంటే కేవలం భాషకు తల్లి కాదు, ఒక అస్తిత్వానికి రూపం. సో ఒక అస్తిత్వానికి ఒక రూపాన్ని మనం సృజించుకునే ప్రయత్నం చేశారు. ఇది ఒక రూపం, ఇది మా మాతృమూర్తి అని అనమాట. ఇది మన కాంటెంపరీ సొసైటీ కాబట్టి, వర్తమానం కాబట్టి, ఎప్పుడో ఎవరో సృష్టించేశారనుకోండి మనం మార్చుకోం, అది అట్లాగే పెట్టుకుని నడిపిస్తాం. ఇది వర్తమానం దగ్గరకు వచ్చేసరికి అందరి కళ్ళ ముందే సృష్టి జరిగింది కదా. సృష్టి జరిగేటప్పుడు తెలంగాణ అస్తిత్వం నుంచి మళ్ళీ అనేక కోణాలు వచ్చేసిన తర్వాత తెలంగాణ సాధన అయిన తర్వాత చాలా కోణాలు వచ్చాయి. చాలా కోణాలు వచ్చంటే తల్లి తెలంగాణ అనే మాతృమూర్తి ఏ మాతృమూర్తిని పోలి ఉంటుంది అంటే వెంటనే సామాజిక వర్గాలు, ఆర్థిక వర్గాలు వచ్చాయి. పేద తల్లి, కూలి తల్లి, రైతు తల్లి, ఏ తల్లి కావాలా, ఇది ఒక ఆర్థిక వర్గం. అలా కాకుండా ఇంకేమిటి సామాజిక వర్గాలలో తెలంగాణలో సో ఇప్పుడు నిజామాబాద్లో కూలికెళ్ళే తల్లులు ఒకలా కట్టుకుంటారు, ఇంకో చోట ఇంకోలో కూలి తల్లులు వస్తాయి. ఏ కూలి తల్లి అని అక్కడ ఉందా, ఇలాంటి భావన వచ్చింది. ఎందుకోసం అంటే సామాజిక తెలంగాణ అనేది తెలంగాణలో అంతర్భాగంగా వచ్చినటువంటి అంశం. సో అది తెలంగాణ ఆత్మలు, తెలంగాణ ఉద్యమం ఆత్మలు ఎక్కడున్నారు, కింద వర్గాలు ఉంటాయి. ఇప్పుడు తెలంగాణ 3 దఫాలుగా వచ్చినటువంటి ఉప్పొంగినటువంటి తెలంగాణ ఉద్యమం, ఒకసారి 69లో ఒకసారి, తర్వాత 2000 సంవత్సరంలో ఒకసారి, తర్వాత మనం చూస్తున్నటువంటి 2012 ఆ ప్రాంతాల్లో వచ్చినటువంటి 12 నుంచి 14 వరకు వచ్చినటువంటిది, ఈ 3 దఫాలుగా వచ్చినాయి. మొదటి ఉద్యమానికేమో ఉద్యోగుల కేంద్రం, రెండవసారి పొంగిదానికేమో రైతుల కేంద్రం, మూడవ దానికి విద్యార్థుల కేంద్రం. విద్యార్థులు ఏ విద్యార్థులు అంటే ఎవరైతే ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ కళాశాలల్లోకి వెళ్ళి చదువుకోలేకపోతున్నారో ఆ విద్యార్థులు, ఏ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు చదువుకోలేకపోతున్నారో వాళ్ళు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ విద్యార్థులు. కాబట్టి ఎందుకు తెలంగాణ రాకపోతే నా బతుకు అయిపోయిందని ఎవరనుకున్నారు, వీళ్ళు అనుకున్నారు. తెలంగాణ వస్తే ఉపాధి దొరుకుతుంది, ఉద్యోగం దొరుకుతుంది. ఏ ఉద్యోగం? కాబట్టి దేశమంతా వచ్చి అక్కడ ఒక 3 సెంటర్లలో ఉద్యోగ కేంద్రాలుగా ఉంటే, ఒకటి బెంగళూరు, ఇంకోటి నోయిడా, మరొకటి హైదరాబాద్. సో హైదరాబాద్, తెలంగాణలో ఉన్న హైదరాబాద్ ఏమో అందరికీ, దేశంలో అందరికీ కూడా అద్భుతమైనటువంటి ఉద్యోగ కల్పనా కేంద్రంగా ఉంటే ఇక్కడ ఉద్యోగాలు లేవని ఒక 1200 మంది ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే కార్పొరేట్ రంగంలోకి వాళ్ళు వెళ్ళలేరు. సో ఏదో ప్రభుత్వ బడులు బాగుంటేనో, సంక్షేమ హాస్టళ్లలో కొంచెం తెల్లన్నం పెడితేనో ఇదే గొప్పగా భావించే వర్గాలు అనేకం ఉన్నారు. వాళ్ళు లేపిన ఉద్యమం కాబట్టి వాళ్ళ అస్తిత్వం ఆ మాతృమూర్తిలో కనపడిందా లేదా అని అడిగే హక్కు వాళ్ళకు ఉంటుంది. మా తల్లుల రూపాన్ని మేము చూసుకుంటున్నామా అని. మరి మొదటి దాంట్లో మరి కిరీటం అది పెట్టారనుకోండి, దేవతామూర్తి చేస్తారు. సరే, ఇది కొంచెం ఇప్పుడు చేసినటువంటి విగ్రహంలో కొంచెం మానవిలా కనిపిస్తున్నారు. అంటే కిరీటం అవి లేకుండా ఒక తల్లిలా కనిపిస్తున్నారు. మళ్ళీ ఏ తల్లి అంటే ఎన్ని వెర్షన్స్ తయారు చేస్తారు. ఒక రూపం, ఒక ఊహ రూపం, మన రూపానికి ఒక కళాకారుడు ఇచ్చే రూపం.
ఆ కళాకారుడిని ప్రభావితం చేసే సర్కారు ఇచ్చే రూపం. కళాకారుడు సొంతంగా ప్రభావితం చేయాలి కదా. ఓకే, కానీ ఇప్పుడు యాక్చువల్ వివాదం రావడానికి కారణం అది కాదు. అసలు వివాదం ఆ తెలంగాణ తల్లిని కాంగ్రెస్ అలవాటైపోయింది కదా. ఎవరు ఒకే తల్లి, అన్ని చోట్ల విగ్రహాలు ఉన్నాయి, చాలా చోట్ల కొనసాగించేస్తే అయిపోయేది కదా. మరి ఎందుకు మార్చాల్సి వచ్చింది? భక్తితోనా లేదా రాజకీయ వ్యూహంతోనా? ఉండొచ్చేమో వ్యూహం. ఎందుకోసం? మీరు తెలంగాణ తల్లి విగ్రహాన్ని తొలగించి అక్కడే విగ్రహాన్ని పెట్టారు, రాజీవ్ గాంధీ. ఎస్, కాబట్టి రాజీవ్ గాంధీ విగ్రహం గురించి ఇప్పుడు మాట్లాడతారా? మాట్లాడరు. అందరూ ఏం మాట్లాడతారు? ఏ తెలంగాణ తల్లి గురించి మాట్లాడతారు. రాజీవ్ గాంధీ అద్భుతమైన డైవర్షన్. చాలదా కాంగ్రెస్కి? రైట్. ఇప్పుడు ఏం జరుగుతుందంటే బతుకమ్మను తీసేయడము, హస్తం గుర్తు పెట్టడం అనేది కూడా కాంట్రవర్సీ సార్. అంటే మీరు బాగా వెతగ్గా రంగుల్లోనూ ఆ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ పాత తెలంగాణ తల్లి విగ్రహంలో బీఆర్ఎస్కి సంబంధించిన టీఆర్ఎస్కి సంబంధించిన రంగులు కనిపిస్తాయి. ఇప్పుడు దాంట్లో కాంగ్రెస్ అందులో ఆశ్చర్యం ఏమి ఉండదు. ఒకప్పుడు ఒక చిన్న అప్రస్తుతంగానే విగ్రహాలు ప్రస్తావన వచ్చింది కాబట్టి ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు పెట్టారు. సో మళ్ళీ మనకి మార్చికి సంబంధించి ఉద్యమంలో అది కూడా ఆ విగ్రహాలకు సంబంధించిన అంశం కూడా వచ్చింది కదా. ఆ విగ్రహాలు చేస్తున్నప్పుడు పత్రికల్లో అప్పుడు ఒక రకమైన పుకార్లాగా వచ్చింది. రామారావు గారు అన్నింటిలోనూ ఆయన పౌరాణికాలు కదా. పాత సినిమాలో శ్రీకృష్ణదేవరాయలన్న ఆయనే, నన్నయ్యన్న ఆయనే. సో ఈయన ఏం చేస్తున్నాడు? జాగ్రత్తగా ఆయన షేపుల్లో మొత్తం అన్నీ చేయించి పెట్టేస్తున్నాడేమో అని అనుమానపడ్డారు. మనం ఆ దృష్టితో చూస్తే అలాగే ఉంటుంది, కానీ కాదు. అంటే కొన్నిసార్లు అంబేద్కర్ విగ్రహాలు కూడా సో కాబట్టి ఏంటంటే అది జనరల్గా కొన్ని చోట్ల ఒక పాలకుడు ఆయన ఉన్నారు కాబట్టి ఆయనకు సంబంధించినటువంటి రూపాలని ఆయన చెప్పినట్టు చేయడం అనేది కొంచెం కళాకారుడు కూడా చేసే అవకాశం ఉంటుంది. ఇది యాక్చువల్గా కళకు సంబంధించింది. వ్యతిరేకించేవాళ్ళు కళకు సంబంధించింది కానీ వ్యతిరేకించేవాళ్ళు భక్తికి సంబంధించింది కానీ కాదనమాట. ఒక రకంగా మేము నిర్మించిన రూపాన్ని పక్కన పెట్టారు. ఒక రకంగా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏమవుతుందంటే చెప్పా కదా ముందు, తెలంగాణ తెచ్చింది మేము అని అంటున్నారు కదా, ఇచ్చింది మేము అనేది ప్రతి దాంట్లోనూ చూడాలా మీరు అన్న భావన ఒక పక్కన ఉంది. రెండో భావన ఏంటంటే ఈ జనరల్గా ఇప్పుడు రాజీవ్ గాంధీని ఎందుకు పెట్టారన్నది అది దాని గురించి బీఆర్ఎస్ వాళ్ళు కూడా అడగడం మర్చిపోయారు, కేటీఆర్ కూడా అడగడం మర్చిపోయారు, చాలామంది మర్చిపోయారు. అటెన్షన్ ఇదా మర్చిపోయింది. మీడియాకి ఎలాగో కొంచెం మెమరీ మనం వాళ్ళు ఏదొస్తే నిన్న వదిలేస్తాం కదా, జనరల్ సహజంగా ఉండేటువంటిది. సో మీడియా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి కదా. ప్రతిపక్షంలో గుర్తుపెట్టుకోవాలి. అయితే స్టేట్ కాంగ్రెస్ విషయం పక్కన పెడితే సెంట్రల్ కాంగ్రెస్ ముఖ్యంగా రాహుల్ గాంధీ ఈ మధ్య కాలంలో రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకోవడము, సోషల్ జస్టిస్ అని నినాదం ఇవ్వడం, ఇవి ఏవైతే ఉన్నాయో అసలు కాంగ్రెస్ పార్టీకి రాజ్యాంగానికి సంబంధించిన విషయంలో చేతిలో పట్టుకునేటువంటి అర్హత లేదు అని కొంతమంది మాట్లాడడం, సోషల్ జస్టిస్ అనే దానికి కాంగ్రెస్ పార్టీ అర్హత లేదు అనేది కొంతమంది మాట్లాడడం, ఏదైనా కూడా అంటే రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్కు కాంగ్రెస్ పార్టీ అవమానం చేసిందనే అంశం దగ్గర నుండి ఇప్పటివరకు అసలు రాజ్యాంగానికి తూట్లు పొడిచిందే కాంగ్రెస్. ఆ కాంగ్రెస్ ఇప్పుడు రాజ్యాంగం చేతిలో పట్టుకోవడం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు యాక్చువల్గా చాలా కాలంగా రాజకీయంగా విశ్లేషకులు వీళ్ళందరూ ఏమిటూ వచ్చారంటే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బీజేపీ ఆర్ టూ సైడ్స్ ఆఫ్ ది సేమ్ కాయిన్ అని, ఒకే నాణ్యానికి రెండు వైపులు లాంటి వారు, నాణ్యం అదే. సో కాబట్టి ఒకటి చాలా రైజ్లో ఉంటే ఇంకో డౌన్లో ఉంటుంది, అంటే దాని అవసరం తగ్గుతుంది, దాని అవసరం తగ్గుతుంది. అంటే బీజేపీ రేంజ్లో కాంగ్రెస్ అవసరం తగ్గుతుంది. సో కాబట్టి జనం బొరుసును చూసి విసిగిపోయి అనుకుంటే బొమ్మను చూపించవచ్చు. అంటే రెండిటి యొక్క ఇప్పుడు ఏవైతే అంటున్నారో రాజ్యాంగానికి సంబంధించి, సో రాజ్యాంగానికి మనకి ఒక ఎమర్జెన్సీని ప్రకటించి హక్కులను హరించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వమే. సో కాబట్టి ప్రాథమిక హక్కులు లేకుండా కూడా భావ ప్రకటన స్వేచ్ఛ ఏవీ లేకుండా చేసినటువంటి సందర్భం ఉంది. అది ఎమర్జెన్సీ ద్వారా చేశారు. భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఏ మాత్రం దానికి ఎమర్జెన్సీ కూడా సో కాబట్టి అంచేత
అన్ని వ్యవస్థల్లోనూ ఆ మార్పు కనిపించిపోతుంది, అనుకున్నది జరిగిపోతుంది. సో కాబట్టి ఎక్కడ ఆల్మోస్ట్ ప్రధానంగా అది ఇంకొకటి ఏంటంటే అదే కాంగ్రెస్ పట్టుకుందా మరొకటి పట్టుకుందా అనేది చిత్రం ఏమిటంటే, మొదటిసారి నరేంద్ర మోడీ పార్లమెంటు భవనంలోకి పార్లమెంటు సభ్యుడుగాను మొదటిసారి ప్రవేశించారు, ప్రధానమంత్రిగాను మొదటిసారి ప్రవేశించారు. ఆయన అప్పుడు మట్టిని అద్దుకున్నారు. రెండవసారి ప్రవేశించినప్పుడు రాజ్యాంగానికి మొక్కారు. ఇప్పుడు 3.0 వచ్చింది. ఈ రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పట్టుకుంది. అంటే రెండు దాంట్లోనూ రాజ్యాంగం సంబంధించినటువంటి రాజ్యాంగ పరిరక్షణ లేదు. ఇందులో స్పష్టంగా అన్ని వ్యవస్థల్లోనూ మనకి కనిపిస్తూ ఉంది. సో ప్రతిదాని మీద నిఘా అండ్ ఎవరికి భావ ప్రకటన స్వేచ్ఛ చేసుకునేటువంటి అవకాశం లేదు. ప్రధానంగా ఒక ఎన్నికల విధానము పాలనా విధానం కాకూడదు, ఎన్నికల ప్రచార విధానము పాలన విధానం కాకూడదు. సరే, మీరు ఏదో ఒక మైనారిటీలని దూరంగా పెట్టి మైనారిటీని బూచిగా చూపి మీరు మెజారిటీ ఓట్లను నుల్లుకుంటున్నారు. అందుకు ఒక్కొక్కసారి ఒక కథ చెప్తారు. సో కదా, అంటే ద్వేషాన్ని రేకెత్తించడానికి ఒక కథ చెప్తారు. ఒకసారి ఏమో కౌ స్టోరీ, ఇంకోసారి లవ్ స్టోరీ, మూడోసారి క్యాష్ స్టోరీ. రామ్ మందిరం ఆయన అద్వానీ గారు, ఆయన దానికి పరాకాష్ఠ తీసుకెళ్ళి ఈయన వీళ్ళకేం మిగిల్చాడు ఆయన దాని మీద జీవించడం తప్ప మోడీజీకి పెద్ద రామ్ మందిరం ఆయన కట్టే అవకాశం వచ్చింది అంతే. కాకపోతే సో కాబట్టి ఒకసారి మనం ముజఫర్నగర్ అల్లర్లు ఉత్తరప్రదేశ్లో, అది బీసీలకి ముస్లిం ఇద్దరు మధ్య వచ్చిన అగాధ ఒక చిన్న ప్రేమ కథని వాళ్ళు ఎన్నికల ప్రేమ కథగా మార్చేసి ఎన్నికల ద్వేష ఎన్నికల కథగా మార్చేసుకున్నారు. సో తర్వాత క్యాష్ అని మన దేశభక్తి పేరు మీద ఒకటి, సో క్యాష్ అండ్ మనం డిమానిటైజేషన్. ఇంకొకటి గోవు కొత్తగా భారతదేశాన్ని గోవుని కొత్తగా ఆరాధించడం మొదలుపెట్టారా? సో భారతీయ జనతా పార్టీ రాకముందు గోవు గురించి తెలీదా? కదా, గోవుకు 4 కాళ్ళుండును 2 చెవులును తెలీదా జనానికి? గోవు పాలు ఇచ్చును పవిత్రమైన జంతువు తెలీదా జనానికి? గోవు సాధు జంతువు జనానికి తెలీదా? గోవు మన విశ్వాసానికి ప్రత్యేక తెలీదా? గోవు మహాలక్ష్మి మనకు తెలీదా? మరి దాన్ని అంటే గోవుని పెంచుకునేది మనమేనా? ఇంకెవరు పెంచుకోరా? ఆ పేరు మీద గోహత్యకు పాల్పడుతున్నారని, చచ్చిన గోవుల్ని చర్మం ఒలుచుకుని జీవించేటువంటి వృత్తులు బతకమని వేల సంవత్సరాలు ఊరు వెలుపల నెట్టేసి అదే వృత్తి చేసుకుంటున్న వాళ్ళ దగ్గరికి పోయి కదా. ఓనాలో ఏం జరిగింది గుజరాత్లో? వాళ్ళు ఎప్పట్లాగే డెడ్ కావు తీసుకొచ్చి ఒలుచుకున్నారు. ఉద్యోగాలు లేక 10th ఇంటర్మీడియట్ చదువుకున్నటువంటి పిల్లలు కులవృత్తి చేసుకుంటున్నారు. వాళ్ళని పట్టుకొని మీరు గోవుని హత్య చేశారా అని చెప్పి వాళ్ళని జీపు కట్టుకుని రోడ్ల మీద ఈడ్చుకుంటూ వెళ్ళిపోయారు. మరి ఇది రాజ్యాంగం ఒప్పుకుంటుందా? అస్పృశ్యత నివారణ మీద రాజ్యాంగంలో ఎన్ని అధికరణాలు ఉన్నాయి, అన్ని సర్వనాశనమయ్యాయి కదా. మరి రాజ్యాంగాన్ని పరిరక్షించాలని ఎవరో ఒకళ్ళు అడగాలి కదా. కాబట్టి మిగిలిన వాళ్ళు అడిగితే వినపడదు, ప్రధానంగా రాజకీయాల్లో ఉండేవాళ్ళు అడిగితే వినపడుతుంటుంది. సేవ్ కాన్స్టిట్యూషన్ అని ఎప్పటి నుంచో ఉంటున్నారు. కాన్షీరామ్ అన్నారు, చాలామంది అన్నారు. కానీ అది రాహుల్లో చిన్న పుస్తకం పట్టుకునేటప్పటికి ఇది దాన్ని సింబల్ అయింది రాహుల్ గాంధీ అంచేత. కాబట్టి సెక్యులరిజం అనేది డేంజర్లో పడింది. అసలు సెక్యులరిజం అనేది ఇవాళ బూతు మాట కింద మార్చేశారు. సెక్యులరిజం వీళ్ళంతా సూడో సెక్యులరిస్టురా అంటే తెలియకుండానే ప్రతి వారులను కూడా పరమతాల మీద విపరీతమైన ద్వేషం పెంచడం కదా. సో ఆ ద్వేషం పెంచడంలో భాగంగా జనాలను ఎంత నింపితే అది. సో మన దేశంలో భక్తికి దేశభక్తికి పెద్ద తేడా లేదు. దేశభక్తి అంటే మన దేశంలో అన్ని చోట్ల మనం సరిహద్దును షేర్ చేసుకునే ఉంటాయి. చైనా వాడు సరదాగా నడుచుకుంటూ వచ్చేస్తాడు, అప్పుడప్పుడు వచ్చి ఇది నాది అంటాడు.
వాటితో మనం ఏం చేయలేం, చాలా వాటితో మనం ఏం చేయలేం. కానీ పాకిస్తాన్తో ఏదైనా వచ్చిందనుకోండి, అది ఎప్పుడు అది మనం సర్జికల్ స్ట్రైక్స్ అని ఎప్పుడు జరిగేవి. దాన్ని ఎవరు యుద్ధంలో దాన్ని ఎన్నికల ప్రచారంగా ఎవరైనా చూపిస్తారా? కానీ ఇప్పుడు చూపించారు. సో కాబట్టి దాన్ని ఎందుకు దేశభక్తి? అదే దేశభక్తి. దేశానికి చాలా వాటి నుంచి ముప్పు ఉంటుంది కదా, దేశభక్తి కదా. సో మన దేశంలోనే సొమ్ము రకరకాలుగా ఘోరమైన పెట్టుబడులు, దేశం సొమ్ములు దారి మళ్ళీపోతుందని అమెరికా వాడు చెప్తే, ఒక పెద్ద పారిశ్రామికవేత్తది, మరి దాని మీద అతన్ని కాపాడడం దేశభక్త? నిర్ణయించుకోవాలి మీరు, మనమే కదా. ఏది దేశభక్తి? అంత ఆలోచించే పని పెట్టరు అన్నమాట. అసలు ప్రజలకు ఆలోచన లేకుండా చేయడమే ఈ పాలన యొక్క లక్షణం. కాబట్టి ప్రచారం ఏదైతే ఉందో పాలనలో కూడా అదే ఉంటుంది. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, అది సిఏఏ, విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉండిపోతే ఎవరికైనా పౌరసత్వం ఇవ్వచ్చు, ఒక్క ముస్లింలు తప్ప. ఇలా ఎక్కడైనా ఉంటుందా? మరి మత ప్రసక్తి లేని రాజ్యాంగం కదా, మరి ఎట్లా మారుస్తారు కదా. సో కాబట్టి కాన్స్టిట్యూషన్లో ప్రతి అధికరణానికి ముప్పు వాటిల్లేటువంటి సందర్భంలో అది ఎవరు పట్టుకున్నారని తర్వాత విషయం. నిన్న మీ మీ నానమ్మే కదయ్యా మొత్తం హక్కులన్నీ హరించింది, నువ్వు పట్టుకుంటావు ఏంటంటే, మరి ఎవరు హరించిన వాళ్ళు పట్టుకోవడం ఇంకా మంచిది కదా. వాళ్ళే రేపు సింబల్గా ఉన్నారనుకోండి, రేపొద్దున కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వచ్చి రాజ్యాంగాన్ని తుక్కు కింద తొంగలకు తొక్కేస్తుంది అనుకోండి, అప్పుడు నరేంద్ర మోడీ కూడా సేవ్ కాన్స్టిట్యూషన్ అని పట్టుకున్నాం అనుకోండి, మనందరం నరేంద్ర మోడీ వెనకాల ఉంటాం. ఇలా పట్టుకుంటాడో ఆయన సో కాబట్టి అంచేత ఏమవుతుంది, ఇప్పుడు రాహుల్ గాంధీ పట్టుకున్నారు అంచేత. కాబట్టి రాజ్యాంగం అనేది, రాజ్యాంగంలో ఏముంది? రాజ్యాంగం వ్యక్తికి పరిరక్షణ ఉంది, వ్యక్తి స్వేచ్ఛకు పరిరక్షణ ఉంది. అది తీసేస్తే భయంతో బతకాల్సి వస్తే వేరే మత విశ్వాసం కలిగిన వాళ్ళు, మత విశ్వాసం అనేది మనం ఏమైనా రిలీజియన్ని స్టేట్ రిలీజియన్గా మార్చుకున్నామా? ఈ మతమే కలిగి ఉండాలని ఎక్కడైనా రాజ్యాంగంలో రాసుకున్నామా? లేదు కదా. నాకు ఇష్టం వచ్చిన మతాన్ని నేను స్వీకరించవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు, హక్కు ఉంది నాకు కదా. అంతే. అలాంటిది అసలు నువ్వు హిందూ మతాన్నిలోంచి ఉన్మాదం చేయగలిగే శక్తి నీకు వచ్చిందంటే ఆశ్చర్యంగా ఉంటుంది. హిందూ మతం డెమోక్రటిక్గా ఉంటుంది, అందుకోసం మనకి ఇష్ట దైవాన్ని ఆరాధించుకోవచ్చు అనే ఛాన్స్ ఎవరైనా ఏ మతంలోనే ఉంటుందా? ఉండదు. నీ కృష్ణుడు కాబట్టి కృష్ణుడు, రాముడు కాబట్టి రాముడు, ఆంజనేయులు కాబట్టి ఆంజనేయులు ఆలోచించుకోవచ్చు. ఇంత డెమోక్రటిక్గా ఉంటుంది. సో అలాంటి దాన్ని నువ్వు దాన్ని దాంట్లో కూడా క్రియేట్ చేస్తున్నావు అంటే మమ్మల్ని వీళ్ళని తెలివికి మెచ్చుకోవాలి. పరమత ద్వేషాన్ని విపరీతంగా చేస్తున్నారంటే వీళ్ళకి తెలుగు మెచ్చుకోవాల్సి. కాబట్టి రియల్లీ కాన్స్టిట్యూషన్ ఇస్ ఇన్ డేంజర్. అది హూ ఎవర్ హోల్డ్స్ ఇట్, అది రాహుల్ గాంధీ పట్టుకున్నాడా, లేదా కమ్యూనిస్ట్ నేతలు పట్టుకున్నారా, లేకపోతే మరొక తమిళనాడులో స్టాలిన్ పట్టుకున్నాడా, పినరాయి విజయన్ పట్టుకున్నాడా, లేకపోతే మమతా బెనర్జీ పట్టుకున్నారా, లేకపోతే ఎవరన్నది ఇమ్మెటీరియల్. సో దట్ ఈస్ సేవింగ్ కాన్స్టిట్యూషన్ ఈస్ ది ఆర్డర్ ఆఫ్ ది డే అన్నమాట. ఇప్పుడు బీజేపీకి సంబంధించిన విషయం మాట్లాడుకుంటే, అంటే రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ అరాచకాలు చేయబోతుంది, మూడోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుంది అని చాలా విషయాలు మాట్లాడుకున్నాం. కానీ తెలంగాణలో మొన్న జరిగిన పార్లమెంటు ఎలక్షన్ తర్వాత వచ్చిన రిజల్ట్ చూసిన తర్వాత 8 మంది ఎంపీలు గెలవడం ఇవన్నీ చూస్తే బీసీలు పూర్తి స్థాయిలో బీజేపీ వైపు ఉన్నారు. ఎందుకున్నారు అంటే బీజేపీ అంతకుముందు బీసీ ముఖ్యమంత్రి అనే నినాదాన్ని తీసుకొచ్చింది, బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పారు. బీసీలో ఉన్నటువంటి నాయకులు ఈటల రాజేందర్ కానీ, అరవింద్ కానీ, బండి సంజయ్ కానీ, వీళ్ళందరూ పూర్తి స్థాయిలో బీసీ లీడర్లను ముందు ప్రమోట్ చేయడం వల్ల బీసీలకు అండా బీజేపీ అనే స్థాయికి తీసుకురాగలిగారు. అంటే కులగణను వ్యతిరేకించేటువంటి బీజేపీ పార్టీ బీసీలను తెలంగాణలో ముందు పెట్టడము ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు అంటారు? బీసీ బొమ్మ పెట్టి బీసీలని మింగేసిన సర్కార్ ఏదన్నా ఉంటే అది ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ సర్కార్. నిజానికి ఒకప్పుడు ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ అని ఒక బ్లాక్లా తయారైంది. మండల్ ఉద్యమం వచ్చినప్పుడు మండల్ ఉద్యమానికి పూర్తి వ్యతిరేకంగా ఉద్యమాన్ని నడిపిన వాళ్ళు, యాంటీ రిజర్వేషన్ మూమెంట్ నడిపిన వాళ్ళు ఎవరు? ప్రధానంగా బీజేపీ. యాంటీ రిజర్వేషన్, మెరిట్ సేవ్ మెరిట్ అని ఎవరికి ఇస్తున్నప్పుడు? ఓబీసీలకు ఇస్తున్నప్పుడు.
27% ఇస్తున్నారు, మీరు మేమేం చేయాలి, ఆత్మాహుతులు చేసేసుకున్నారు అని చెప్పేసి చెప్పించారు. ఇప్పుడు సేమ్ బీజేపీ వచ్చి బీసీల యొక్క సేవియర్స్గా ఎలా మారారు? దట్స్ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు ప్రతి బీసీ ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ది బీసీస్ ఎక్కువ బీజేపీకి ఇంత మెజారిటీ వస్తుందంటే బికాస్ ఆఫ్ బీసీస్. సో మీకు ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు ఇస్తారంటే అడ్డుకున్నటువంటి పార్టీకి మీరు ఎలాగ పొలోమని వెళ్ళిపోయారు? ఆశ్చర్యంగా ఉంది కదా. పోని అప్పుడెప్పుడు అడ్డుకుంది, అధికారంలోకి వచ్చాక బీసీలకు చేసిన సేవ బీజేపీ మరి ఎవరికి చేయలేదనుకుందాం. ప్రధానంగా రిజర్వేషన్స్ తీసుకుందాం. ఓకే, బీసీలకు ఏమి ఇచ్చిందన్నది పక్కన ఇస్తే ఉన్నది తీసింది. ఓకే, అది ఎవ్వరూ గ్రహించరు. ఈడబ్ల్యూఎస్, ఎకనమిక్ వీకర్ సెక్షన్స్ అంటే మామూలు భాష ఏమో చాలా అద్భుతంగా ఉంది కదా. అంటే ఆర్థికంగా వెనకబడిన వాడు అంటే కుల మత రహితంగా ఎవరైతే పేదలు ఉంటారో వాళ్ళందరికీ ఇస్తారేమో అని అనుమానం, ఆశ కలుగుతుంది. కానీ కాదు, ఇందులో అగ్రవర్ణ పేదలు మాత్రమే అని ఎలా చెబుతారు? వేరే కులపరమైనటువంటి రిజర్వేషన్స్ పొందుతున్న వారెవరూ కూడా ఈ 10%లో మళ్ళీ పోటీ పడకూడదు. అంటే ఎస్సీస్ 15% అనుకుందాం, 7% or 5% ఎస్టీస్, 22% అండ్ 27 ఓబీసీలు. ఈ 50% వాళ్ళు మిగిలిన 50% ఈ రిజర్వేషన్ పోగా మిగిలిన ఓపెన్ కేటగిరీలో అందరితో పాటు పోటీ పడేవారు. అందరితో పోటీ పడడానికి 50% బ్లాక్ ఉండేది, ఫుల్ కేక్ ఉండేది. ఈ కేక్లో 10% తీసి పారేశారు, అది మీది కాదని అన్నాడు. ఆ 10% ఎవరికి ఇచ్చారు? ఈ ఓబీసీలు కాకుండా మిగిలిపోయిన కులాలు ఏముంటాయి? రాజ్పుట్స్, ఠాకూర్స్, ఎంతమంది ఉంటారు వాళ్ళు, బ్రాహ్మిన్స్, వైశ్యాస్ ఎంతమంది ఉంటారు? వాళ్ళు ఉండడమే 10% ఉంటారు. అంటే ఎంత ఉంటే అంత ఇచ్చేస్తారు. రేపు పొద్దున్న కులగణన చేస్తారు, 70% లేదా 67%, 65% ఓబీసీలు ఉంటారంటారు. 65% మీరు ఇస్తారా? ఇవ్వగలరా? మరి ఓబీసీలు ఎలా వెళ్ళిపోతున్నారు? ఆల్రెడీ కట్ చేశాడు మీది. ఇది ఇక్కడ విద్యా ఉపాధి అవకాశాలు. సో బుర్రలో ఏమైనా పని చేస్తున్నారా లేదా? అసలు ఆలోచిస్తున్నారు లేదా? మీ బిడ్డల గురించి ఆలోచిస్తున్నారు లేదా? ఇంకా రెండోది, ఓబీసీ నాయకత్వం మండల్ పార్టీలు పెరిగిపోయి ఓబీసీ లీడర్స్గా అయిపోతున్నారు. దేశంలో ఛాంపియన్స్ అయిపోయారు. లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, నితీష్ కుమార్ బమ్ లేచారు. అంతవరకు ఉండేటువంటిది ఎక్కడ? అయితే కాశ్మీర్ బ్రాహ్మణులు బనియాలే కదా, ఓబీసీలు లేచారు. ఎలా ఉంటుంది? మండుదు కదా. అప్పుడు మనకి మన ఇళ్లలో స్త్రీలు గుర్తుకొచ్చారు. వీళ్ళకి 33% రిజర్వేషన్స్ ఇచ్చారనుకోండి. అప్పుడు అంతకుముందు గతంలో ఏ కులాల వాళ్ళు ఉన్నారో ఆ కులాల స్త్రీలు రావాలంటే ఇబ్బంది అయ్యేది కదా. ఎందుకంటే ఆ కులాలను ఇప్పుడు రెడ్డి, కమ్మ, వెలమ ఈ సామాజిక వర్గాలు మనకి ఇక్కడ, ఇంకో చోట అక్కడ ఠాకూర్, రాజ్పూట్స్ ఇట్లా ఉంటారు, వాళ్ళు ఉంటారు. వాళ్ళు స్త్రీలు రావాలంటే ఏమో కండిషన్ ఉంటుంది. ఎప్పుడు వస్తారు స్త్రీలు? ఒక ఆయన ఎమ్మెల్యే ఇంటికి వస్తుంటే అందరూ ఆనందంగా ఉంటే భార్య విచారంగా ఉంటుంది. ఏమి అలా ఉన్నామంటే అప్పుడు అర్థమవుతుంది. 3 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు, 4వ సారి కూడా అలా వచ్చేసాడు. నాకు అర్థమైంది లేవే, వచ్చేసారి నీకే కదా టికెట్ ఇప్పిస్తాను అన్నాడు. అయ్యో బతికుండగా నాకు అంతటి భాగ్యమా మీరు బతికుండగా అంటే పోతే కదా వీడో కోటాలో వస్తాడు అంతే తప్ప రాదు. లేకపోతే కొడుకు లేకపోతే కూతురును ప్రవేశపెడతారు, స్త్రీలు రారు. ఇప్పుడు ఎందుకు ఒక్కసారిగా తమ స్త్రీల మీదే తమ కుటుంబాల్లో ఉండే స్త్రీలను నాయకులుగా చూడాలని ముచ్చట ఎప్పుడు కలిగింది? ఇక్కడ ఓబీసీ లీడర్స్ బాగా ఎమర్జ్ అయిపోతుంటే రేపొద్దున పార్లమెంటు, అసెంబ్లీలో ఎక్కువ మంది ఎవరు ఉంటారు వాళ్ళు. కాబట్టి ఓబీసీలు వచ్చేసారనుకో మండల దెబ్బకి జస్ట్ ఇంకా రాజకీయాల్లో పెట్టలేదు, కేవలం విద్యా ఉపాధి అవకాశాలు ఇస్తేనే ఇంతమంది వచ్చేసారు. సో ఇది ఎప్పటికి వస్తుంది? అందుకని ఈ ఆలోచన బీజేపీకి కాదు కాంగ్రెస్కి వచ్చింది. రెండు ఒకటే అని చెప్పడానికి ఇది ఉదాహరణ. అవును కదా. అప్పుడు అట్లాగా అప్పుడు ఏమన్నారు,
ఇది గ్రహించినటువంటి ములాయం సింగ్ యాదవ్లు వీళ్ళంతా ఏమన్నారంటే, బాబు మీరు 33 కాదు 50% ఇచ్చుకోండి, కానీ అందులో మళ్ళీ ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీ స్త్రీలు ఉండేట్టు చూడండి. అప్పుడు మాయావతి గారు కూడా దాన్ని వీళ్ళు ఎలా చూపించారు, స్త్రీలకి సీట్లు ఇస్తా ఉంటే అడ్డుకునే వాళ్ళలో చూపించారు వీళ్ళని. వీళ్ళేమో ప్రేమ ఉన్నవాళ్ళు, నిన్నటి వీడియోలు పంపించిన వాళ్ళు, వాళ్ళేమో అడ్డుకునేవాళ్ళట. సో కాబట్టి మనకి జనాల్ని మనం రాజకీయ చైతన్యం చేయలేకపోతున్నప్పుడు, ఓటర్లకు రాజకీయ చైతన్యం అందించలేనప్పుడు ఇలాంటి టుమ్రిల్తో రాజకీయం చేసేస్తారు. దీనికి పెద్ద పెద్ద బుర్రలు కావాలా, పెద్ద స్ట్రాటజీలు కావాలా దీనికి? అంటే జనాన్ని ఆ రాజకీయాల వైపు చదువుకున్న వాళ్ళు ఐ హేట్ పాలిటిక్స్ అని స్టైలిష్గా తిరుగుతారు కదా. సో ఐటీ ఐ హేట్ పాలిటీషియన్స్, ఐ డోంట్ లైక్ ఇట్. అబ్బా చదువుకున్న వాళ్ళు ఇలా ఉంటారు, చదువుకున్న వాళ్ళకి తెలియదు. మరి ఇలాంటి టుమ్రిలతో పాలన జరగదా? వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్ళకపోతే, వెళ్ళకుండా వాళ్ళు వెళ్ళిపోతారు కదా. చదువుకోని వాళ్ళు వెళ్ళకపోతే చదువుకోని వాళ్ళు వచ్చేస్తారు, చదువుకున్న వాళ్ళు వెళ్ళకపోతే. చదువుకోని వాళ్ళు వచ్చేసి మాకు చదువు ఉందని చెప్పడానికి ఒక్కొక్క ఎఫిడవిట్లో డిగ్రీ అయ్యిందని రాస్తారు, డిగ్రీ అవ్వలేదని రాస్తారు, నానా రకాలుగా రాస్తారు. కాబట్టి నిజానికి డిగ్రీ అయిందని నీ క్లాస్మేట్స్ ఎవరో ఒకసారి గ్రూప్ ఫోటో పెట్టినా అంటే పెట్టలేరు వాళ్ళు. ఇప్పుడు అంతే కదా. చాలా పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్నారు. మీ ఎల్యూమిని, మీరు ఏ ఎల్యూమినితో ఉన్నప్పుడు మీ సహ విద్యార్థులు ఎవరు, మీ బెంచ్మేట్ ఎవరు అని అడిగితే ఇంటర్వ్యూ ఎవరు కట్ చేసి అవతల పారేస్తారు. సో కాబట్టి అలాంటి వాళ్ళు పరిపాలించేస్తున్నారు. మరి వాళ్ళందరూ మామూలు వాళ్ళు కాదు కదా దేశంలో. సో అత్యున్నత స్థానాలు ఎందుకోసం? జనానికి రాజకీయాల్లోకి యువకులు రావడానికి ఉత్సాహం చూపించకపోవడం వల్ల. అదేదో మనకి సంబంధం లేని విషయం. మరి నీ ఇంటి విషయం నీకు సంబంధం లేకపోవడం ఏంటి? నీ కొంప ఇది, నీ కొంప ఎవడో వచ్చి చక్క పెట్టేస్తుంటే నాకు సంబంధం లేదు. ఐ హేట్ పాలిటిక్స్ అంటే ఏంటిది కదా. సో కాబట్టి యూత్ షుడ్ కమ్. సో రెండవది ఏంటంటే ఓబీసీ సంబంధించి ఇంకా 33%లో ఇక తప్పదు కాబట్టి రేపొద్దున రాజ్యాంగంలో ఎన్ష్రైన్ చేయబడి ఉంది కాబట్టి దానికి విరుద్ధంగా బిల్లు ముందుకు వెళ్ళలేదు కాబట్టి షెడ్యూల్ కులాలకి, షెడ్యూల్ తెగలకి అందులో కల్పించారు. ఇందులో 33%లో ఓబీసీలకి ఇచ్చారా కదా. రేపు మీకు ఉండే అసెంబ్లీలో, పార్లమెంట్లో కదా, సార్ రాజ్యాంగం మీద ఒట్టు అసెంబ్లీ పార్లమెంట్లో రేపు రాబోయేది ఇదంతా అమలు జరుపుతారు కదా. జరిగింది, ఆల్రెడీ అప్రూవ్ అయిపోయింది కదా బిల్లు. ఓన్లీ మనకు డీలిమిటేషన్ తర్వాత ఎన్ని స్థానాలు నిర్ణయించాలన్న దానికి వరకే ఆగింది. సో ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ క్లియర్. సో అప్పుడు రాబోయే 2029 తర్వాత వచ్చే మీరు జమిలీ ఎన్నికలు జరుపుతారు, ఏ ఎన్నికలు జరిపినా కూడా మీకు అందులో కనిపించే ఎవరు ఓబీసీలు స్థానం తగ్గిపోతుంటుంది. ఓబీసీ లీడర్లకు అర్థమవుతుందా? ఓబీసీ లీడర్లు ఊహించగలుగుతున్నారా? సో ఎందుకోసం? మీకు మహిళల్లో మీ మహిళలు ఉండరు, ఉంటారా? ఉంటే ఎస్సీ ఎస్టీ డైరెక్ట్ జనరల్కి వెళ్ళిపోతాయి. సో ఎస్సీ ఎస్టీలు అందులో కూడా కల్పించారు. ఎస్సీ ఎస్టీలకు వరకు కొంత ప్రొటెక్షన్ జరిగింది. ఓబీసీల కన్నా ఎస్సీ ఎస్టీలకు కొంచెం మేలు జరిగింది. ఓబీసీలకి ఏమైంది? అయినప్పటికీ కూడా ఓబీసీలకి అసలు ఈ మోడీ 1.0, మోడీ 2.0 రెండు బీజేపీ పాలనలో అసలు ఓబీసీలు మామూలుగా లేరు, తాదాత్మ్యం చెందారు. ఎందుకోసమంటే దానికి కూడా ఒక రీజన్ ఉంది. సో హిందుత్వం అనేది ద్వేషానికి మాత్రమే కాదు వాడతా, అంతవరకు కింది కులస్తులమన్న భావన నుంచి మేము కూడా హిందువులం, మేము కూడా సవర్ణులం, మేము కూడా లైక్ ఇప్పుడు మన ఇక్కడ ఉన్నారనుకోండి, మేము కూడా రెడ్డి, కమ్మ లాంటి శూద్రులం, ఉన్నత శూద్రులం, కింది శూద్రులం కాదు అన్న రెస్పెక్ట్ దేనివల్ల వస్తుంది? మత ప్రతీకల వల్ల వస్తుంది కదా. సో కాబట్టి అంచేత ఇప్పుడు మనకి స్త్రీలు మాత్రమే బొట్లు ఉండే పూర్వం,
ఇప్పుడు మగబొట్లు పెరిగాయి లేదా? విపరీతంగా పెరిగాయి. అంటే మన దేశం రా నువ్వు హిందూ అని గుర్తుపెట్టడానికి మళ్ళీ సింబల్ ఎందుకు కదా? మోస్ట్లీ వీఆర్, నువ్వు వేరే మతం అయితే నువ్వు సింబల్తో కనిపించాలి. ఇక్కడ మోస్ట్లీ వీఆర్ ఆల్ హిందూస్. దానికోసం నేను హిందూనని చెప్పడానికి నానా రకాలు కదా కదా. సో నేను పలానా కులస్తున్నానని చెప్పడానికి పై బటన్ తీస్తుంటాడు ఒకడు, పై గుండె తీసి ఎట్ట లాగుతుంటాడు. ఏం లాగుతాడు? యజ్ఞోపయోతం లాగుతాడు. నేను ఎందుకోసం? ఇదొక నాకు చూసావా నా ఐడి కార్డు చూసావా అని. సో కాబట్టి అది వేసింది పోనీ నీవు ఇప్పుడు వేసిన ఆయన కానీ, గాయత్రి మంత్రం చదివిన ఆయన కానీ, ఉపనయనం చేసిన ఆయన కానీ, ఆయన పంతులు గారిని అడిగితే బాబు అది అలా చూపించడానికి కాదురా అని చెప్తాడు. ఆయనే చెప్తాడు పాపం. కానీ వాడేవాడు ఎలా వాడతాడు? సింబల్గా వాడేస్తాడు, అంతే కదా. ఇప్పుడు అప్గ్రేడేషన్ వచ్చింది. దాని తర్వాత వ్యవసాయం ఒకటి కుంటుపడిపోయింది. మనం ప్రతి 10 ఏళ్ళకి ఈసారి సెన్సస్ రాయడానికి మనకు టెన్షన్ ఏంటంటే సెన్సస్ తీసుకోవడానికి ఓబీసీలు ఎంతమంది వస్తారో తెలిసిపోద్దని ఒక భయం ఒకటి ఉంది. ఇప్పుడు ఇంకొకరి ప్రతిసారి ఉండే భయం ఒకటి ఉంటుంది. ఎవ్రీ డెసినియల్ సెన్సస్కి 10% అగ్రికల్చర్ని వదిలేసి వచ్చేస్తుంటారు, వ్యవసాయ రంగాన్ని వదిలేసి వచ్చేస్తుంటారు, పడిపోతుంటారు వ్యవసాయ రంగం మీద ఆధారపడేవాళ్ళు. ఈ ఆధారపడేప్పుడు వ్యవసాయం లాభదాయకం కాదన్నప్పుడు ఏం చేస్తున్నారు ఈ ల్యాండ్ లార్డ్స్, పై వర్ణాల వాళ్ళు ఏం చేస్తారంటే భూములు వ్యవసాయం చేయడం లేదు, కౌలుగిస్తారు. ఈ కుల వృత్తులు వ్యవసాయం లేకపోతే కుల వృత్తులు కొనారెళ్ళిపోతాయి. ఈ కుల వృత్తి కోల్పోయినాడు ఏమనుకుంటున్నాడంటే ఇది కౌలుకు చేసుకుందాం అనుకుంటున్నాడు. ఊరి నాయన అది బాగుండకపోవడం వల్ల నీ కుల వృత్తి పోయిందిరా, నువ్వు వెళ్ళి ఆ వ్యవసాయం ఏం చేస్తావని. ఆ వ్యవసాయం చేసిన తర్వాత ఒక ల్యాండ్ లార్డ్ స్టేటస్ వస్తుంది. ల్యాండ్ లార్డ్ అంటే నేను భూస్వామిని, నేను వ్యవసాయం చేస్తాను. అది కొత్తది కదా, ఇంతకుముందు ఎప్పుడు లేదు. దాంతో ఏమైపోయింది, దానితో పాటు ఈ రకమైన మతంలో ఉంచి వచ్చినటువంటి సో వీఆర్ ఆల్ హిందూస్, హిందువుగా గర్విద్దాం అనే టైప్లో మనకు ఫుల్ ఎక్కింది. దాంతోపాటు ఏమవుతుంటుంది అప్పర్ కాస్ట్ స్టాటస్ని లేనిది వచ్చి ఉన్నట్టుగా భావిస్తుంది. ఆ కారణంగానే తమ బిడ్డ ఎవరన్నా ఒక ఎస్సీ కుర్రాన్ని ప్రేమిస్తే వీళ్ళు చంపేస్తున్నారు కొంతమంది. పరువు హత్యల్లో ఏమన్నా అప్పర్ కాస్ట్ వాళ్ళు పరువు హత్యలు చేశారంటే పోనీ ఏదో వాళ్ళకి ఎప్పటి నుంచో పరువు. అట్లా కాకుండా నిన్నటి వరకు ఆ కమ్మరి కుమ్మరికి కంసాలి ఈ పనులు చేసుకునేటువంటి దిక్కుమాలిన జీవితాలు జీవించినటువంటి ఈ ఓబీసీ మనకన్నా కింది వాళ్ళని చూసి పరువు పోయిందని హత్యలు చేసే స్థితి మన తెలంగాణలో చూసాం లేదా? లెక్క పెట్టడం మానేశారు మనోళ్ళు. ఒకసారి వరకండ హత్యలు లెక్క పెట్టడం మనకి లెక్క తప్పేస్తాం. ఎన్ని రోజులు జరుగుతున్నాయి అనుకోండి లెక్క తప్పేస్తుంది. మీడియా కూడా లెక్క మర్చిపోయాం మనం. దాదాపు 10 సెంచరీ కొట్టేసి చాలా కాలం ఉంటుంది అంటే పరువు హత్యలు కదా. ఆంధ్రాలోను తెలంగాణలో, ఆంధ్రాలో రెండు కలిపితే ఇంకా అసలు డబుల్ సెంచరీ అయిపోయి ఉంటుంది. అదే పని కొట్టేస్తున్నారు, చంపేస్తున్నారు ప్రేమని. సో కాబట్టి ఇది ఒక రకమైన ఇది ఒక నడమంతరపు అగ్రవర్ణత్వాన్ని మతం ద్వారా ఇచ్చారు. ఇది మైనారిటీల మీద ద్వేషం ఒక సైడ్ అయితే హిందుత్వలో, ఇది హిందుత్వ రాజకీయంలో ఇదొక అనదర్ థింగ్ అనమాట. ఆ కారణం చేత ఓబీసీలు బీజేపీకి వస్తూ తమకు ఆల్రెడీ జారిపోయిన ఏమీ కనిపించట్లేదు. విద్యా ఉపాధి రంగంలో ఎగిరిపోయింది. తీసేవతల పరిస్థితి మీ కళ్ళ ముందు తీసేశారయ్యా. విస్తర్ని కళ్ళ ముందు తీసేస్తే ఇంకా నాకు మంచి పప్పు వడ్డిస్తాడు, లేకపోతే దప్పడం పెడతాడు. విస్తర్ తీసేసాడా నీ ముందు? ఎప్పుడు వస్తాడు? ఇంకా ఇప్పుడే నమ్మకపోతే ఎలాగా? సో కాబట్టి ఎటువైపు వెళ్ళిపోతున్నారు? సో కాబట్టి అది ఒక రకంగా ఏమిటంటే మనకు చైతన్యం లేకపోవడం వల్ల రాజకీయ విద్య పొలిటికల్ ఎడ్యుకేషన్ ఈజ్ ఎ మస్ట్. కాబట్టి ఇంత పెద్ద రాజ్యాంగాన్ని ఒకళ్ళు రక్షించలేరు, పౌరులే రక్షించుకుంటారు. రాజ్యాంగం ఎవడది? మందది. ఈ దేశంలో బెగ్గర్ది కూడా. ఓయ్ ద పీపుల్ ఆఫ్ ఇండియా అన్నప్పుడు అక్కడ అదాని అంబానే కాదు కదా, మన శివాలయం మెట్ల మీద అడుక్కునే బిచ్చగాడినైనా నేను రాసుకునే రాజ్యాంగం ఇది.
అది దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అంచేత దానిని కాలదనుతానంటే ఎట్లాగా? కుల వృత్తులు కూలిపోతుంటే వాళ్ళకి ఎలాంటి అవకాశం ఇవ్వాలి, ఎలా చదువులు బిడ్డల్ని ఎలా చదివించుకోవాలి, అటువైపు మార్గాలు లేకుండా దీంతో విశ్వాసాలతో పూనకాలతో ఎన్నాళ్ళు ఉంటారు? పూనకాల మీద ఎంతసేపు ఉంచుతారు జనాన్ని? అది అంచేత కారణం ఏంటంటే మండల్ ద్వారా వచ్చిన చైతన్యం వీగిపోవడం వల్ల, మండల్ ద్వారా వచ్చిన ఓబీసీ చైతన్యం వీగిపోవడం వల్ల, అది మందిర్ ప్రధానం అయిపోవడం వల్ల, సో దాంతో ఏమైందనమాట, మండల్ వర్సెస్ మందిర్ ఉండేది ఒకప్పుడు. సో బీజేపీకి వర్సెస్ మండల్ పార్టీస్ ఉండేవి. మండల్ పార్టీస్ బలహీనపడ్డాయి. ఈ కారణంగా బలహీనపడడం వల్ల అప్పుడు మళ్ళీ ఇంకొక ఆల్టర్నేటివ్గా ఇంకొక నేషనల్ పార్టీ వైపు జనం చూస్తున్నారు. సో కాబట్టి ప్రాంతీయ పార్టీలు అక్కడక్కడ వస్తున్నాయి కానీ, సో ఆ ప్రాంతీయ పార్టీల్లో కూడా అక్కడ ఓబీసీ నేతృత్వంలోని ప్రాంతీయ పార్టీలే హిట్ చేయడంలా. ప్రాంతీయ పార్టీలు ఓబీసీల ద్వారా రావడం లేదు. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి కొత్త నెత్తురు, కొత్త పార్టీలు, అద్భుతమైన పార్టీలు, బీజేపీతో చెడుగుడు ఆడగలిగిన పార్టీలు, బీజేపీని ముచ్చెమట్లు పోయించగలిగిన పార్టీలు, ప్రాంతీయ పార్టీలు కొత్తగా వచ్చాయంటే ఎవరు వచ్చాయి? కేజ్రీవాల్ ఈజ్ నాట్ బీసీ. అట్లాగే కమ్యూనిస్ట్ కంచుకోటని కూల్చి పారేసినటువంటి మమతా బెనర్జీ, షీ ఈజ్ నాట్ బీసీ. మళ్ళీ ఒకప్పుడు దేశ జాతీయోద్యమానికి అగ్రనాయకత్వంగా ఉన్నటువంటి గాంధీ, నెహ్రూలు ఎలాగా బనియా బ్రాహ్మణ్ కమ్యూనిటీని ఎలా వచ్చారో, మళ్ళీ ఈ కొత్త చైతన్యానికి కూడా సారథులు ఎవరయ్యారు? అదే సామాజిక వర్గం అయ్యారు. అంటే ఓబీసీలు ఏమయ్యారు? మరి లేచారు కదా పైకి. ఆలోచించట్లేదే మీరు? ఆ ఓబీసీల కొత్త నాయకత్వం వచ్చిన కొత్త పార్టీ ఏది? ఏమైంది చైతన్యం? కాబట్టి ఇక్కడ ఇలాగా ఆలోచించలేని నాయకత్వం, ఓబీసీలని లీడ్ చేసే నాయకత్వం దేశంలోనే కరువైంది. దేశం మొత్తం మీద కరువైంది. ఇప్పుడు లీడ్కి సంబంధించిన ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఆనాడు మండల ఉద్యమం జరుగుతున్నప్పుడు ఏ విధంగా అయితే లేచాయో, మొన్న తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కులగణన కోసం బీసీ ఉద్యమాలు లేచినాయి సార్. మళ్ళీ ఇక అంటే ఒక రకంగా చెప్పాలంటే లేచినాయి, పడిపోయినాయి అనే పరిస్థితుల్లోకి తీసుకొచ్చారు. ఇక్కడ కారణాలు ఏంటి అంటే, అప్పుడు మండల ఉద్యమం జరిగింది కాబట్టి మండల్ కమండల్, మీరు రాసిన పుస్తకం ప్రకారం అయితే మండల్ మందిరు, అంటే ఈ కోణం అక్కడ కనబడుతుంది. కానీ ఇక్కడ కేవలం కాంగ్రెస్ పెట్టిన హామీ మేరకే మా కులగణన జరగాలనే పేరుతో లేచింది. వాళ్ళు కులగణన చేస్తామనగానే పడిపోయింది. ఓకే, రైట్. ఇప్పుడు మండల్ జస్టిస్ మండల్ అనే ఆయన ఆ కమిషన్ని జనతా పార్టీ హయాంలో వేశారు కదా, అంటే 80 ముందు. సో అప్పుడంటే ఇది వేసి అప్పటికే ఎక్కువ సంఖ్యలో బీసీలు ఉంటారనే ఎగ్జంప్షన్తో అందులో సగం పెట్టుంటాడు. అంతే కదా, 27 అంటే 27 అంటే సగం పెట్టుంటాడు. అంటే ఏ రకమైన అంచనా చూసినా కూడా 50 దాటి ఉన్నారు. ఇప్పుడు 60 దాటి ఉంటారని అనుమానం. సో కర్పూరి ఠాకూర్ రిజర్వేషన్స్ అప్లై చేసినప్పుడు కూడా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఆయన చేశారు. ఆయనకన్నా ముందు, దీనికి మండల్ కన్నా ముందు కర్పూరి ఠాకూర్. సో కాబట్టి ఈవేళ కుల వృత్తులు కేవలం రిజర్వేషన్స్ మీద మాత్రమే కాదు, మీ రాజకీయ నాయకుల, మీ పార్టీల సంక్షేమ పథకాల బండారం బయటపడద్ది. ఎవరెవరికి ఇవ్వాలి, ఏ కులాలు నష్టపోయాయి, ఏ వృత్తులు చేసుకునేవాళ్ళు వీధిన పడ్డారు. ఇంకా కులగణన ఏంటండి, అసలు కోవిడ్డే కులగణన చేసి పెట్టింది. కోవిడ్డే కులగణన చేసి పెట్టింది. కోవిడ్ సమయంలో వలస పెట్టినటువంటి కూలీలు రోడ్ల మీద, రైలు పట్టాల మీద ఆకలి చావులు చచ్చిపోయారు. చనిపోయిన వాళ్ళందరూ ఎవరు? అధిక భాగం ఓబీసీలు. ఇది వలస భారతంలో ఉన్నటువంటి ఓబీసీలు. అర్థం కావడంలే. మళ్ళీ రిజర్వేషన్ ఇవ్వడానికి కులగణన వచ్చే వరకు వెయిట్ చేస్తావా? వచ్చాక ఏం చేస్తావో చూస్తాం కదా. వచ్చాక ఏం చేస్తావో చూస్తాం. జనగణన వచ్చిన తర్వాత మీరేం చేస్తారో చూస్తాం. కాబట్టి ఓబీసీలకు సంబంధించినటువంటి చైతన్యం, తమ ఆర్థిక చైతన్యం పోయి పారమార్థిక చైతన్యం వచ్చింది. అంటే ఆధ్యాత్మిక చైతన్యం వచ్చింది. మంచిదే ఆధ్యాత్మిక చైతన్యం, కానీ అది ఏ రకంగా ఉంది, ఎందుకు వస్తుంది? మాకు లేనిదేదో మనకి కొత్తది కలిగించింది, మనకు లేని గౌరవాన్ని
ఈ కొత్త ఈ భారతీయ జనతా పార్టీ మరి ఇచ్చింది అనేటువంటి ఒక అనుమానం వల్ల, ఒక విశ్వాసం వల్ల మాత్రమే ఉంది. కానీ దానికి చేత క్యాస్ట్ సెన్సెస్తోనే సర్వం అయిపోదు. క్యాస్ట్ సెన్సెస్ ఈజ్ నాట్ పనేషియా, అది సర్వరోగ నివారణి కాదు ఓబీసీలకు సంబంధించినటువంటిది. సో ఓబీసీలకు సంబంధించినటువంటి పని చేసినటువంటి వాళ్ళు కర్పూరి ఠాగూర్ ఉన్నారు. అట్లాగే నిజానికి ఓబీసీలో పనిచేసినటువంటి వాళ్ళల్లో ఇతర కులస్తులు కూడా ఓబీసీల కోసం పనిచేసిన వాళ్ళు. ఆయన వైశ్య రామ్ మనోహర్ లోహియా, కానీ ఓబీసీల గురించి నిలబడి మాట్లాడినటువంటి వ్యక్తి కదా. సో కాబట్టి ఇలాగా విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ఈజ్ అ రాజ్పుట్ బట్ ఈ స్టూడ్ బిహైండ్ ఓబీసీస్. సో కాబట్టి ఇవాళ ఓబీసీలు నష్టపోతున్నంటే మన వృత్తుల భారతం కుంగిపోతున్నట్టు లెక్క. సో దానికి సంబంధించిన కొత్త చైతన్యం మీరు ఎన్నాళ్ళు దాస్తారు? దాయకుండా ఎప్పుడో ఒకప్పుడు బయటకు వస్తుంది, ఇప్పుడైనా వస్తుంది. అసలు అది కులగణన పేరుతో కొత్తగా వస్తుంది. ఇది కొంచెం ముందుకెళ్ళిందని కులగణన మళ్ళీ మారే అవకాశం ఉంటుంది. అంటే ఆ రోజు నుండి మనకు నాయకులు ఎవరైతే వస్తున్నారో బీసీ వాళ్ళని, అంటే ఇప్పటికీ చాలామంది బీసీ ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళు ఉన్నారు కాదు, కానీ వాళ్ళ ప్రాంతాలకే పరిమితం. తమిళనాడు మొదలుకుంటే ఇక్కడ వరకైనా నో ముఖ్యమంత్రి చేసినంత మాత్రాన అధికారం రాదు. ఆ లెక్కనైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి దళితులు ఎప్పుడూ ముఖ్యమంత్రిగా చేసేశారు. దామోదరం సంజీవయ్య గారు చేస్తే ఆయనలా పరిపాలింపజేశారా? లేదు. ఆయన ఉన్నారు, ఇతరులు పాలించారు అంతే. రాష్ట్రపతుల పరిస్థితి ఇప్పుడు వీళ్ళు అలా ఉండదు. ఇప్పుడు యాక్చువల్గా ఇంట్రెస్ట్లు ఉంటాయి, ఖచ్చితంగా ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ఇంట్రెస్ట్లు ఉంటాయి. ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి నాయకుడు ఇప్పుడు రెడ్డి నాయకత్వం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన సే గట్టిగా ఉంటుంది. కానీ దామోదరం సంజీవ్ గారు ప్రతిపాదించినప్పుడు షెడ్యూల్ కాస్ట్ యొక్క సే గట్టిగా ఉందని చెప్పగలరా? చెప్పలేరు. సో పార్టీ అలా వస్తే అప్పుడు దాని ఇప్పుడు ఉదాహరణకి ఓబీసీల తరఫున యాదవ్స్ తరఫున పార్టీ వచ్చింది, ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్, ఎస్ అప్పుడు ఓబీసీ. లాలూ ప్రసాద్ యాదవ్, ఎస్ ఓబీసీది వస్తుంది. అలా మాయావతి ఎస్సీస్ది వస్తుంది, ఎస్ అట్లా వస్తుంది. పార్టీ ఫిలాసఫీ దాంట్లోంచి రావాలి, అప్పుడు వాళ్ళు వచ్చింది. అంతే తప్ప ముఖ్యమంత్రిని చేసాము, ఉప ముఖ్యమంత్రిని చేసాం, హోం మంత్రిని చేసి ఏం చేస్తారు చేసి ఆ ఒక్క వ్యక్తికి ఏమైనా ఉపయోగం? ఇంత మిగిలిన వాళ్ళకి ఎక్కువ ఉండదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కొత్త వాళ్ళు చాలామంది బీసీ ఉద్యమం అంటూ కొంతమంది కనబడతా ఉన్నారు. బీసీలను ఆర్గనైజ్ చేయడం, మీటింగ్లు పెట్టడం కూడా జరుగుతుంది తెలంగాణ రాష్ట్రాన్ని చూస్తే. అయితే ఇప్పుడు మీరు అంటున్నట్టుగా ప్రజలు నమ్మాలంటే ఈ లీడర్లకు ఆయుధం ఏంటి? అంటే వీళ్ళ ఇంజన్లో పోయాల్సినటువంటి ఏంటి? నిజానికి బీసీలు నమ్మట్లేదు కదా సార్, ఎవరు వచ్చినా కూడా నమ్మే పరిస్థితి. జనరల్గా ఇక్కడ జరిగే ఓబీసీలకు సంబంధించి ఆలోచన ఎక్కడ మొదలవుతుందంటే, సహజంగానే ఒక సమూహంలో ఏ సమూహం ముందు కులవృత్తిని వదులుతుందో, కులవృత్తి నుంచి వాణిజ్యంలోకి లేదా ఉద్యోగాల్లోకి ఏది తొందరగా వెళుతుందో ఆ సమూహం అభివృద్ధి చెందుతుంది. అట్లా 2-3 సమూహాలు అభివృద్ధి చెంది అనుకోండి. ఉదాహరణకి మనకి ఇక్కడ మున్నూరు కాపు, తర్వాత గౌడ్, అట్లా అభివృద్ధి చెందారు. వెంటనే పైనున్న రాజకీయ పార్టీలు ఏం చేస్తాయంటే, ఈ అగ్రవర్ణ నాయకత్వంలో రాజకీయ పార్టీలు, ఒరే మొత్తం మీకు రావాల్సిన వాడు తినేస్తున్నాడా, అక్కడ మున్నూరు కాపే, ఇక్కడ గౌడే, లేదా ఇక్కడ ముదిరాజే, మరి కంసాళ్ళు ఏమయ్యారా, కుమ్మర్లు ఏమయ్యారు, సో మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏమయ్యారు? ప్రశ్న గొప్పగా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ఒక ఓబీసీ సమూహానికి మరో ఓబీసీ సమూహాన్ని దూరం చేస్తున్నారు. ఈ చిన్న లాజిక్ని అర్థం చేసుకోరు. సో వెంటనే మన సమీపంగా ఉన్నవాడి మీద, ఉపకులం వాడి మీద వచ్చిన కోపం పెద్ద కులం వాడి, పై కులం వాడి మీద రాదు. ఒక ఓబీసీకి సాటి ఓబీసీ ఇంకొక సమూహం మీద వచ్చిన కోపం వాడిని ఆధిపత్యం దాని మీద రాదు, వస్తుందా? సో దాన్ని చాలా జాగ్రత్తగా వాడారు. ఉత్తరప్రదేశ్లో వాడింది అలా వాడారు. భారతీయ జనతా పార్టీ అద్భుతంగా వాడింది ఇది, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని. సో అలా ఉంటుంది కాబట్టి దాన్ని ఉపయోగించేసుకుంటారు. అందుచేత మీరు
మీ అభివృద్ధి చెందిన వాళ్ళు మళ్ళీ వెనక్కి చూడడం కూడా నేర్చుకోవాలి, లేకపోతే నీకే నష్టం. సపోజ్ గౌడ సమూహం కానీ మరొక సమూహం కానీ మళ్ళీ వెనక్కి చూడాలి కదా. సో అందరూ కొన్ని ఒకప్పుడు నష్టపోయిన వాళ్ళే, శూద్రులు కూడా. ఇప్పుడు ఉదాహరణకి కమ్మ సామాజిక వర్గం కూడా పై ఆధిపత్యం మీద పోరాటం చేసింది, బ్రాహ్మణాధిపత్యం మీద. త్రిపురనేని రామస్వామి చౌదరి గారు. ఒక్కసారి మీరు డెవలప్ అయ్యాక కిందకి చూడాలిగా, మరి మీరు వెళ్ళి పైన వాళ్ళు మిగిలిన శూద్రుల వైపు చూడాలా, చూసారా? మరాఠాలు మహారాష్ట్రలో కిందకి చూసారా? చూడాల. కాబట్టి వాళ్ళు లీడర్షిప్, తమ లీడర్షిప్ ఇస్తూనే కింద దాన్ని చూడడం మొదలుపెట్టి ఈ లింకింగ్ జరిగితే, ఈ ఫిలాసఫీ జరిగితే అప్పుడు ఓబీసీ సమూహాలు ముందుకు వెళ్తాయి. మోస్ట్ బ్యాక్వర్డ్ కనుక ఇంకా మోస్ట్ బ్యాక్వర్డ్ అని కూడా ఎవడో తీస్తాడు, లీస్ట్ బ్యాక్వర్డ్ అని కూడా తీస్తాడు. నీవు సాటి ఓబీసీ అర్థం చేసుకోలేనిది ఒక భూస్వామి ఎలా అర్థం చేసుకుంటాడు నేను? కానీ నీ భూస్వామి దగ్గర పని చేయడానికి చాలా బాగుంటుంది విధేయంగా వాడి దగ్గర. నీ సాటి ఓబీసీ లీడర్ దగ్గర ఇట్లా పెట్టుకోవడానికి, ఇట్లా పెట్టుకోమని కూడా అనక్కర్లేదు, పెట్టుకోకూడదు. వాళ్ళ దగ్గర పని చేయడానికి నీకు చాలా బాధ వస్తుంది. సో కాబట్టి దీని మీద ఇది ఒక సైద్ధాంతిక రూపంతో వెళితే తప్ప ఓబీసీ చైతన్యం ముందుకు వెళ్ళదు. అంటే ఇప్పుడు ఈ రాజకీయాలకు సంబంధించిన విషయంలో ఒక పర్సనల్ ప్రశ్న సార్. అంటే మీరు రాసినటువంటి ఎన్నో పుస్తకాలలో రాజకీయ పంచులు మొన్న బృహన్నలపేట వరకు దాదాపుగా రాజకీయాల మీద మీరు వేసినటువంటి పంచులు మిగతా వాళ్ళు ఆ రేంజ్లో వేయలేకపోవచ్చు. మండల్ మందిర్ అయినా, పంచమ మీద అయినా, ఎన్నైనా ఇంత రాజకీయ చతురత కానీ, రాజకీయ ముఖ్యంగా ఇప్పుడు చిన్న చిన్న వాళ్ళు కూడా మేము అనాలిసిస్ట్లము అని చెప్పేసి పొలిటికల్ అనాలిసిస్ట్లో అని పెట్టుకుంటున్న పరిస్థితుల్లో ఇంత రాజకీయ అవగాహన ఉండి బీఎస్పీ కాన్షీరామ్ లాంటి వాళ్ళతో కలిసి పనిచేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు మీరు అడ్వైజర్గా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎందుకు రాజకీయాల్లోకి రాలేకపోయారు? ఓకే, నేను పార్టీ స్ట్రక్చర్లు ఎప్పుడు లేను. అంటే అధికార ప్రతినిధిగా కానీ, అధికార సలహాదారుగా కానీ బహుజన్ సమాజ్ పార్టీకి ఎప్పుడు లేను. కాన్షీరామ్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఆయనకి నాకు, నేను విజయవాడలో చీఫ్ రిపోర్టర్గా ఆంధ్రభూమి పనిచేసినప్పుడు పరిచయం ఉంది. కానీ ఆయన ఇక్కడికి నేను వార్తా వ్యవస్థాపక సంపాదకుడిగా ఉన్నప్పుడు వస్తుండేవారు. వచ్చినప్పుడు ఏంటంటే ఆయనకి నేను కలిసినప్పుడు నా మీద గురి కుదిరింది. సో కాబట్టి అంటే నాకు ఎలాంటి రాజకీయపరమైనటువంటి కోరికలు ఉండవు కాబట్టి సేఫ్ కదా, ఒక ఎడిటర్ అంటే సేఫ్ కాబట్టి ఫీడ్బ్యాక్ నా నుంచి తీసుకుని నేను మాట్లాడుతుండేవాడిని. సో ఒక రకంగా ఆయనతో పరిచయం కావడం వల్ల ఆయనతో చాలా గంటలు చర్చకు తావిచ్చేవారు అన్నమాట. తావివ్వడం వల్ల రాజకీయపరమైనటువంటి దృక్పథం కూడా నాకు కూడా మారింది, ఒక పర్స్పెక్టివ్ మారింది. సో ఒక దృక్కోణం మారింది. అంబేద్కర్ని ఆలోచనని ఆచరణలో పెట్టడానికి ఒక అద్భుతమైన ప్రణాళికను తయారు చేసుకుని వచ్చాడు, ఆచరణలో పెడుతున్నాడు అనే నమ్మకం కూడా కుదిరింది అనమాట. సో కాబట్టి అంతే తప్ప సో ఆయనతో చాలా సాన్నిహిత్యం ఉండేది, వ్యక్తిగతమైన సాన్నిహిత్యం. కొన్ని సభల్లో డయాస్ కూడా షేర్ చేసుకున్నాం. సో ఇది అంత మాత్రాన అంటే ఒకటి నాది ప్రధానంగా పాత్రికేయ రంగంలో ఒక సంపాదకుడు, ప్రధాన సంపాదకుడు అంటే మెయిన్ స్ట్రీమ్ న్యూస్ పేపర్స్కి చేయడం అనేది అదే పెద్దది, దాంట్లోనే చాలా ఉంటుంది. సో రాజకీయాల్ని పరిశీలిస్తున్నవాడిని, క్రియాశీల రాజకీయాలలో కూడా దగ్గరుండి పరిశీలిస్తున్నవాడిని, విద్యార్థి దశ నుంచి కూడా రాజకీయ ఉద్యమాల్లో లోపల ఉన్నవాడిని. సో దానివల్ల ఏమవుద్దనమాట, నాకు తెలియకుండానే మనం ఎక్కువ లోపలికి వెళ్ళి పరిశీలన చేయడం అలవాటు అవుతుంది. అంచేత ఎప్పుడు ఏమనుకుంటాం మనను ఎవరు నాయకులు అనేవాళ్ళు గట్టి వాళ్ళు వస్తారు, ఎప్పుడొకప్పుడు వస్తారు, వాళ్ళకి మనం సహకరిద్దాము. కాన్షీరామ్ లాంటి వాళ్ళు ఈ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఆవిర్భవిస్తారు, వాళ్ళకి సహకరించవచ్చు అన్న దాంట్లో ఉండేవాళ్ళని. నేను కొంతమంది నాయకులకు కూడా కొంచెం అలా ఇచ్చి కొద్దిగా ఆ దారిలో వెళ్ళమని చాలా సందర్భాల్లో చెప్పాను. కానీ వాళ్ళు కొంచెం వెచ్చదనానికి అలవాటు పడిపోయిన వాళ్ళు. అంటే వెచ్చదనం అంటే అర్థం ఏంటి, ఎవరో ఒకళ్ళు నాయకం చేస్తారు, మనకు ఒక మినిస్టర్ పదవి ఇస్తారు, సో మనం కొంచెం జాగ్రత్తగా సంపాదించుకోవచ్చు, పిల్లలు అది సెటిల్ అవుతారు, మనం ఎలాగా ప్రతిసారి ఒక టికెట్ వస్తుంది ఎమ్మెల్యే, సో క్యాబినెట్లో పోస్ట్ వస్తుంది. ఇంతకు మించి మనం వెళ్ళి రోడ్ల మీదకి వెళ్ళిపోయి ములాయం సింగ్ యాదవ్ లాగా, లాలూ ప్రసాద్ యాదవ్ లాగా మనకి ఎందుకంటే మనకి గొడవ. ఈ బ్యాచ్ ఎక్కువ ఉంటారు,
సో దాంతో అర్థమైంది ఏంటంటే నాకు వీళ్ళ నుంచి రారు, ఓకే. సో ఎక్కడి కింద నుంచి రావాలా, కొత్త తరం నుంచి రావాలా, కొత్త నెత్తురు నుంచి రావాలా. అందుకోసమే నేను 10 ఏళ్ల క్రితమే పొలిటికల్ లీడర్షిప్ని ట్రైన్ చేయాలి. ఏముంది, చైతన్యం ఉన్నవాడికి జస్ట్ ఈ పాచికలు తెలియట్లేదు. ఏముండే పాచికలు, నేను చెప్పినవి ఎందువే పాచికలు అవి, ఏమంటే గజకర్ణ గోకర్ణ టక్కు టమారా విద్యలు అవే కదా. అవి నేను చాలా ఎప్పటి నుంచో చాలా 40 ఏళ్ళ 42 ఏళ్ళ పాత్రికేయ జీవితంలో ఎప్పటి నుంచో అందరిని చాలా క్లోజ్గా చూస్తున్నాను. కాబట్టి చూశాను, పరిశీలించాను. ఇవి వాళ్ళకి చెప్తే లేస్తారు కదా అనే ఉద్దేశంతో నేను ఆల్రెడీ ఐ స్టార్టెడ్ ట్రైనింగ్. మీరు ఎందులోకి వెళ్ళినా నిప్పు రవ్వల్లా ఉంటారు మా వాళ్ళు అన్న ఉద్దేశంతో తయారు చేసుకుంటున్నాను అనమాట. సో కాబట్టి రాజకీయాల్లో లేను అనడం కరెక్ట్ కాదు. రాజకీయాల్లో ఉండే రాజకీయాలు చేయగలిగినటువంటి నాయకుల్ని తయారు చేయడం కోసం శ్రమిస్తున్నా. కాబట్టి మై కంట్రిబ్యూషన్ ఈస్ దాట్. కాబట్టి నాకు భవిష్యత్తు మీద, భవిష్యత్ తరాల మీద అపారమైన నమ్మకం ఉన్నవాడిని, యువతరం మీద అపారమైన నమ్మకం ఉన్నవాడిని. కాబట్టి భవిష్యత్తులో కాన్సీరామ్ లాంటి మనిషి మీకు కనబడితే కంపల్సరీ ఆయన వెనకాల తయారు కావాలి. కనబడరు, మనం తయారు చేసుకోవాలి. ఓకే. హిస్టరీ షుడ్ క్రియేట్ లీడర్స్. మనం తయారు చేసుకోవాలి. అలా ఆయన కూడా తనను తాను తర్ఫీదిచ్చుకోవడానికి అప్పటికే ఆయనకి సమయం అయిపోయిందని, చాలా నాకు ఎక్కువ టైం పోయిందని బాధపడుతుండేవాడు. నాకు అప్పటికే వయసు వచ్చేస్తుంది, ఇంకా తర్వాత తరం రావడం లేదు, అన్ని రాష్ట్రాల్లో రావడం లేదు. నేను ఆంధ్రప్రదేశ్ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని వచ్చి ఇక్కడ ఎవరైనా లీడర్స్ వస్తారనుకుంటే ఇక్కడ ఎవరు రావట్లేదు, నాకు ఇక్కడంతా డెడ్ వుడ్ కనిపిస్తున్నారు వీళ్ళంతా అని చాలా బెంగతో ఉండేవాడు అనమాట, బాధతో ఉండేవాడు. సో కాబట్టి మనకి ప్రధాన సిద్ధాంతం ఉంది. అంబేద్కర్ ఇచ్చారు, రామ్ మనోహర్ లోహియా ఇచ్చారు, వీళ్ళందరూ ఉన్నారు. భారతదేశంలో అన్ని సామాజిక వర్గాలతో కూడినటువంటి ఒక ప్లూరలిస్టిక్ సొసైటీలోంచి వచ్చినటువంటి ఒక అద్భుతమైన ప్రభుత్వాన్ని, పాలనని మనం ఏర్పాటు చేసుకుని అందుకు అవసరమైన వాళ్ళకి ఇచ్చేసారు. మనకు బ్లూ ప్రింట్ ఇచ్చారు. బ్లూ ప్రింట్ ఫాలో అవ్వట్లేదు. మన బ్లూ ప్రింట్ మంచిది, చాలా గొప్పది. ఈ బ్లూ ప్రింట్ని ఫాలో అవ్వడల్లా మనకు షార్ట్ కట్స్ కావాలి, వెంటనే షార్ట్ కట్స్ కావాలి. కొంచెం పేరు వస్తే మన ఎవరన్నా పిలిచి సత్కరిస్తారా, పిలిచి పోస్ట్ ఇస్తారా, కనీసం ఎమ్మెల్సీ ఇస్తారా, దాంతో సెటిల్ అయిపోవచ్చు. ఏం సెటిల్ అవుతావు అడ్డంగాను, ఏం సెటిల్ అవుతావు? సో సెటిల్ అయ్యాక 101 కేసులు ఇవన్నీ అందుకు అవసరం, అవన్నీ మళ్ళీ దాని చుట్టూ తిరగడం అవసరం అవన్నీ. అదేదో నువ్వు ప్రజల కోసం కేసుల్లో విరుక్కో, బాగుంటుంది. ఆస్తుల కోసం కేసులు అంటే సిగ్గు లేకపోతే, అస్తిత్వం కోసం కేసుల్లో విరుక్కో, బాగుంటుంది. ఆస్తుల కోసం కాదు. సో కాబట్టి మీరు రాసిన పుస్తకాలకు సంబంధించిన విషయంలో అంటే సతీష్ చందర్ గారు అని అనగానే మీరు రాసిన క్యాస్ట్ బేస్డ్ పంచమ వేదం పుస్తకం చాలా తొందరగా అందరికీ గుర్తొస్తుంది. అందులో మీరు నిజం చెప్పండి గురువు గారు, పంచముడు అంటే 5,000 లేనివాడే కదా, మీరు ఇచ్చిన ప్రోగ్రెస్ కార్డు మీద సంతకం పెట్టడానికి ఆ వేలు లేకనే నాన్న వేలు ముద్ర వేయలేదు, 5,000 లేనివాడినే పంచముడు అంటారా అని రాశారు. అంటే జర్నలిస్ట్గా ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమంది వాళ్ళ జీవితాలు చూసుకుంటున్న ప్రస్తుతం అంత బలమైన లోతైన పదాలతో ఈ సమాజాన్ని మార్చాలి అనే రచనల వైపు మీరు ఇట్లా కవిత్వం రాయాలి, వీటన్నిటి వైపు రావడానికి కారణం ఏంటి? అంటే నువ్వు కవి అయ్యావు, ఎందుకు అయ్యావు అంటే అంటే మీరు ఆల్రెడీ మెయిన్ స్ట్రీమ్లో చాలా పెద్ద స్థాయిలో ఉన్నటువంటి జర్నలిస్ట్ ఉన్నప్పుడు కూడా ఈ పెయిన్కి సంబంధించిన రచనలు. నువ్వు కవి అయ్యావు, ఎందుకు అయ్యావు అంటే కవి కాకపోతే ఏమవుతాను నేను, వేటగాడి అవ్వాలి. ఎందుకోసం అంటే వేటగాడి కవి అయ్యాడు కాబట్టి. వాల్మీకి నువ్వు వేటగాడు కాకుండా నువ్వు కవి ఎందుకు అయ్యావు అని అడిగితే ఎట్లా ఉంటుంది కదా. సో అంటే కవి అనేది మన అవసరం కొద్దీ సహజంగానే. కవిత్వం అంటే ఏమిటి, కంటి చెమ్మని దాచుకోగలిగితే భలే ఉంటుంది కదా, కానీ తొందరగా డ్రై అయిపోతుంది. కళ్ళ నీళ్ళు వచ్చిన వెంటనే కొద్దిసేపటికి ఎండిపోతాయి. దాన్ని ప్రిజర్వ్ చేసే మెకానిజం ఉంది, అదే కవిత్వం. శతాబ్దాల తర్వాత తవ్విన అవమానాలు ప్రాణాలతోనే బయటపడతాయి. అవమానం పొందినప్పుడే కదా కళ్ళ నీళ్ళు వచ్చేవి.
పచ్చిగా ఉంటాయి. 100 ఏళ్ల క్రితం 100 ఏళ్ల క్రితం తవ్విన అవమానాలని కొత్తగా చూపించిన మళ్ళీ మనకి కళ్ళు కొత్తగా చెమ్మగిలాల. సో కవిత్వం ఆ పని చేస్తుంది. సో నేనేమిటో, నా సమూహాలు ఏమిటో, వేల ఏళ్ళు ఎంత సఫరింగ్ గురయ్యారో, ఎన్ని అవమానాలకు గురయ్యారో వాటిని మళ్ళీ కొత్తగా ఇప్పుడు ఈ సమూహం నుంచి వచ్చిన వాడు చదివితే కదా అని మళ్ళీ కొత్తగా వాడికి కళ్ళు చెమ్మగిలిన తర్వాతే పిడికిళ్ళు బిగుసుకుంటాయి. సో కాబట్టి చెమ్మగిల్లని కళ్ళవు చేతులు ఇలాగే ఉండిపోతాయి. చేతులు చాస్తే యాచించడమే, బిగిస్తేనే పోరాడడం. అది కంటి చెమ్మ తెలియని వాడి చేతులు ఇప్పుడు ఇట్లాగే ఉంటాయి. కంటి చెమ్మ తెలిసిన వాడే చేతులు బిగిస్తాడు. సో కాబట్టి అప్పటికి 80వ దశకం ఒక రకంగా ఆర్థిక చైతన్యం బాగా పెరిగినటువంటి దశకం. నేను ఎమర్జెన్సీ కాలంలో కళాశాలలో గ్రాడ్యుయేషన్ చేసిన వాడిని. సో హక్కులు కోల్పోవడం ఏంటో కళ్ళారా చూసిన వాడిని. హక్కులు కోల్పోవడం మీద పోరాటం చేసిన వాళ్ళతో కలిసిన వాడిని. అప్పుడే ఒక పత్రికల మీద వేటు వేస్తుంటే రాతపత్రిక నడిపించి 5 లైబ్రరీలో మొదటి రాతపత్రిక సర్క్యులేట్ చేసిన వాడిని 76, 77 ఆ దశకాలం. సో కాబట్టి అది స్వేచ్ఛను కోల్పోవడం అంటే ఏమిటో చూసినవాడిని. అప్పుడు స్వేచ్ఛ ఎవరెవరికి లేదు అని, ఒక మధ్యతరగతి వాళ్ళకే స్వేచ్ఛ లేకపోతుంటే ఇంకా కిందకైతే స్వేచ్ఛ అనే మాటే తెలియదు. అస్పృశ్యులకు స్వేచ్ఛ అనే మాటే తెలియదు. గిరిజనులకు స్వేచ్ఛ అనే మాటే తెలియకుండా బతుకుతున్నారు కదా. కాబట్టి చదువుకోవడానికి వెళ్ళిన వాడిని, ఒక డిగ్రీ చదివిన కుర్రాడిని ప్రిన్సిపాల్ అందరి ముందు కులం పేరు పెట్టి తిడితే, వాడు ఆత్మహత్య చేసుకుంటే, వాడు అగ్నికి ఆహుతైతే అది ఒక పాత్రికేయుడిగా రిపోర్ట్ చేస్తాను. కానీ అతన్ని ఆ ప్రిన్సిపల్ కూడా అరెస్ట్ చేస్తారు. కానీ వాడు ఒక్కడే కాదు, ప్రిన్సిపల్ అంటే ఒక్కడే కాదు, వాడిలో ఉన్న అగ్రవర్ణ దురహంకారం అనిపించింది. అలాంటి వాళ్ళు వేలు ఉంటారు. వీడు ఒక్కడిని తీసి అవతల పారేస్తే ఏమిటి వచ్చేది అందుకని ఇలా ఎంతమంది ఏం చేస్తాం మనం? కనీసం ఆలోచింపజేద్దాం. నాకేదో ఆ దుఃఖం అలా ఉండిపోయింది. అలా 2 సంఘటనలు చదివిన తర్వాత, ఆంధ్రభూమి చీఫ్ రిపోర్టర్గా ఉన్నప్పుడు, తర్వాత మళ్ళీ ఇంకో పత్రిక ఎడిటర్గా ఉన్నప్పుడు కూడా 2 అలాంటివి జరిగిన తర్వాత నాలోంచి నేను బయటికి రావడానికి సంపాదకీయం రాసినా రాలేకపోతున్నా, వార్త రాసినా రాలేకపోతున్నా. అప్పుడు మొత్తం దుఃఖం అంతా అలా ఉబికి వచ్చాక కొంచెం తేలికపడ్డా. అదే పంచమ వేదమైంది. థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారు కదా, పంచమ వేదం పుట్టుక నుండి మొదలుకుంటే దేశ రాజకీయాలకు సంబంధించిన విషయంలో చాలా అంశాలు సార్తో చర్చించడం జరిగింది. అయితే పంచమ వేదం పుట్టుక నుండి మొదలుకుంటే మొన్న జరిగిన బృహన్నలపేట వరకు నేరం బేరం కానీ, పాచిక కానీ, బీ ఫర్ బ్యాలెట్ కానీ, సి ఫర్ క్యాస్ట్ కానీ, లేదు అంటే ఇంకా చాలా పుస్తకాలు, సార్ రాసినటువంటి పుస్తకాలు అన్నిటి మీద కూడా మరొక ఇంటర్వ్యూలో సార్ని అడిగి తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి ఎన్ఎన్ మీడియా. థ్యాంక్ యూ.